ఈ ఆగస్టు 26 అండి, మనకు ఆగస్టు 26. సో 2023 సంబంధించిన కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దామండి. సో మనకి ఓకేనా, ఇక్కడ నుండి రెగ్యులర్గా డిస్కస్ చేద్దాం. కొన్ని సాంకేతిక కారణాల ద్వారా సో రాలేకపోయాం. అసలు ఇక్కడ అంటే ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రం న్యూస్లో ఉందండి. మనము ఇది మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్, ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రం అని చెప్పేసి అంటాం. సో మరి ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రం ఇంపార్టెన్స్ ఒక 2011 మార్చి 11 జపాన్లో వచ్చినటువంటి, జపాన్ కేంద్రంగా వచ్చినటువంటి, సుమిత్రా ప్రాంతం కేంద్రంగా వచ్చినటువంటి ఏదైతే సునామీ కారణంగా జపాన్లో ఉన్నటువంటి ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రం సో ఒక మొత్తం కూడా అక్కడ ధ్వంసమైంది అనమాట. దాదాపుగా అక్కడ ఇది అణువిద్యుత్ కేంద్రంలో అణుపదార్థం ఉంటుంది, రేడియోధార్మిక పదార్థం ఉంటుంది, యురేనియం లాంటి రేడియోధార్మిక పదార్థాలు ఉంటాయి. అయితే ఇలాంటి రేడియోధార్మిక పదార్థాలంతా కూడా ఒక 1000 డ్రమ్లలో నిల్వ చేశారనమాట. అప్పుడు మొత్తం సముద్రంలో పాడవస్తే డ్యామేజ్ అయితే చాలా ఇబ్బందులు, సముద్రం యొక్క ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఏంటంటే మరి IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో ఇది ఎక్కువ కాలం పాటు కూడా అలా ఉండకూడదు, దీన్ని పసిఫిక్ సముద్రంలో డ్రాప్ చేయండి అని చెప్పేసి అన్నారు అనమాట. పసిఫిక్ సముద్రంలో పారవేయండి అని చెప్పేసి IAEA ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. సో మరి పసిఫిక్ సముద్రంలో దీన్ని పసిఫిక్ ఓషన్లో పారబోస్తున్నారంటే 13.7 లక్షల టన్నుల ఈ రేడియోధార్మిక దాన్ని ఆ విధంగా పారబోస్తున్నారు అనమాట. 1000 డ్రమ్లు నిల్వ చేసిన దీంతో పర్యావరణవేత్తలు ఆందోళన పడుతున్నారు. సో పర్టికులర్గా దక్షిణ కొరియా దేశం కానివ్వండి, న్యూజిలాండ్ దేశాలు కానివ్వండి, కుకు దీవులు కానీ ఇలాంటి అందరూ కూడా ప్రజలు సో ఇబ్బంది పడుతున్నారు అనమాట. కాబట్టి ఇది చాలా అంటే పర్యావరణానికి చాలా ఇబ్బంది కలగబోతుంది. ఇలాంటి నేపథ్యంలో సో ఈ న్యూస్లో ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఇది ఇటీవల వార్తలున్న ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రము ఎక్కడ కలదు అనేది ఇది జపాన్లో ఉంది. ఏ సంవత్సరంలో ఏ రోజున వచ్చినటువంటి ఈ సునామీ కారణంగా ఈ ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రం దెబ్బతింది, డ్యామేజ్ అయిందంటే అది 2011 మార్చి 11 అండి. ఇట్లా పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ జపాన్ పైన మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి జపాన్ పాత పేరు వచ్చేసి మనకి నిప్పన్ అని అంటాం. జపాన్ని ద ల్యాండ్ ఆఫ్ ది రైజింగ్ సన్, సూర్యుడు ఉదయించే దేశం అని పిలుస్తాం. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అంటే నార్వే, సూర్యుడు ఉదయించే దేశం అంటే జపాన్. జపాన్ యొక్క కరెన్సీ వచ్చేసి ఎన్ అని చెప్పేసి అంటాం. జపాన్ యొక్క పార్లమెంట్ పేరు వచ్చేసి డైట్. జపాన్ ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే జపాన్ యొక్క ప్రస్తుత ప్రధాని వచ్చేసి ఎవరంటే ఫుమియో కిషిదా. సో ఫుమియో కిషిదా. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో 2023 సంవత్సరంలో 49వ G7 సదస్సు సో ఎక్కడ నిర్వహించడం జరిగింది? 49వ G7 సదస్సు 2023 లాంటిది జపాన్లోని హీరోషిమా నగరంలో నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు సందర్భంగా హీరోషిమాలో మన భారత ప్రధాని దీనికి హాజరైనప్పుడు అక్కడ గాంధీ యొక్క కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడది? జపాన్లోని హీరోషిమా ప్రాంతంలో. 1945 ఆగస్టు 6న జపాన్లోని హీరోషిమా ప్రాంతం అమెరికా చేత అణుబాంబుకి గురైంది. లిటిల్ బాయ్ అనే ఒక అణుబాంబు జారవిడచడం జరిగింది ఆగస్టు 6న జపాన్లోని హీరోషిమా నగరం పైన 1945లో. అదే ఆగస్టు 9, 1945న ఫ్యాట్ మ్యాన్ అనే అణుబాంబును జారవిడచడం జరిగింది అనమాట. ఇలా ఒక రౌండ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ని మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో ఒక కరెంట్ అఫైర్స్ మన న్యూస్లో ఉంది. ఒకప్పుడు రష్యా అధ్యక్షుడికి ఎంతో ఒక ఫ్రెండ్గా ఉండేవాడు, ఒక ముఖ్యమైనటువంటి స్నేహితుడిగా ఉండేవాడు. సో మరి చెప్పాలంటే తలలో నాలుకలా ఉండేవాడు ఒక భద్రత విషయంలో. అతనే ఎవరంటే సో అతని పేరు ఏం పేరంటే ఎన్గని ప్రిగోజిన్ అంటే ఎవరండి? ఎన్గని ప్రిగోజిన్. ఇతను ఒక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి భద్రతా విషయంలో ఒక ప్రైవేట్ సైన్యాన్ని అంటే ప్రైవేట్ సైన్యం ద్వారా వ్లాదిమిర్ పుతిన్ కాపాడబడేవాడు అనమాట. అంటే రష్యా అధ్యక్షుడికి రష్యా దేశ సైన్యం కూడా ఉంటుంది, రష్యా దేశ రక్షణ దళాలు ఉంటాయి కాపాడడానికి. కానీ తను సొంతంగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనమాట తనని కాపాడుకోవడానికి, ఒక ప్రైవేట్ సైన్యం. ఆ ప్రైవేట్ సైన్యానికి అంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని కాపాడడానికి ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ సైన్యం, ఆ ప్రైవేట్ సైన్యానికి ఏమని పేరంటే వార్నర్ గ్రూప్ అంటారు అనమాట. ఈ వార్నర్ గ్రూప్కి నేతృత్వం వహిస్తున్న వాడు ఎవరంటే ఎన్గని ప్రిగోజిన్. సో ఇది మనకు గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో ఒక న్యూస్లో ఉన్నటువంటి ఎన్గని ప్రిగోజిన్ ఎవరంటే సో రష్యా అధ్యక్షుడు
సో ఎవరంటే రష్యా అధ్యక్షుడు ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్. సో వ్లాదిమిర్ పుతిన్కి ఒక భద్రతా విషయంలో కాపలా కాస్తున్న వ్యక్తి ఎవరంటే సో ఈ యొక్క ఎన్గన్ ప్రిగోజిన్. సో ఈ వాగ్నర్ గ్రూప్కు నేతృత్వం వహిస్తున్నారు. అయితే ఈ యొక్క రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి అండ్ ఈ యొక్క ప్రిగోజిన్ మధ్య కొన్ని మనస్పర్ధలు రావడం, ఈ ఎన్గన్ ప్రిగోజిన్ నేతృత్వంలో ఈ వాగ్నర్ గ్రూప్ అవసరమైన రష్యాను మొత్తం ఉన్న దాన్ని తమ స్వాధీనంలోకి గుప్పెట్లో తీసుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ విషయం తెలుసుకున్నారు వెంటనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. దీనిపైన దాడి జరిపారు. తర్వాత ఇతను బెలారస్ లాంటి దేశాలకి వెళ్ళిపోయాడు. ఎవరు? ఈ యొక్క ఎన్గన్ ప్రిగోజిన్. అయితే ఇటీవల కాలంలో అతను ఎంబ్రాయర్ జెట్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మాస్కోకు బయలుదేరాడు. సో ఈ యొక్క ఎంబ్రాయర్ జెట్ విమానం, సో ఆ ఎంబ్రాయర్ జెట్ విమానాన్ని కూల్చేయడం జరిగింది. దీని ద్వారా ఈ ఎన్గన్ ప్రిగోజిన్ మరణించడం జరిగిందండి, మరణించాడు. సో వార్తల్లో ఇలా ఉన్నాడు అనమాట. సో ఇట్లా మనకి మొత్తం నేతృత్వం ఇంపార్టెంట్ వాగ్నర్ గ్రూపు, రష్యా అధ్యక్షుడు యొక్క ప్రైవేట్ సైన్యం పేరు, దీన్ని నేతృత్వం వహించిన వారు ఎన్గన్ ప్రిగోజిన్. సో ఇలా జరుగుతున్న సందర్భం అనమాట. ఇలా ఇప్పుడు చనిపోయిన వారు ఎవరంటే వాగ్నర్ గ్రూప్ ప్రైవేట్ సైన్యమైనటువంటి ఎన్గన్ ప్రిగోజిన్ ఎంబ్రాయర్ జెట్ విమానంలో, ఎంబ్రాయర్ ఒక్కోసారి ఏ విమానం కూల్చివేయడం ద్వారా చనిపోవడం ఇలాంటి కూడా అడుగుతున్న సందర్భం ఉంటుంది. కాబట్టి ఎంబ్రాయర్ జెట్ విమానంలో మాస్కోకు బయలుదేరుతూ బెలారస్ నుండి సో ఇక్కడ మరణించడం జరిగింది. ఎంబ్రాయర్ జెట్ విమానం కూలిపోవడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ వార్తలు అనేది రావడం జరిగింది, కన్ఫర్మేషన్గా ప్రకటించడం జరిగింది అనమాట. సో ఇదొక ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక జాతీయ అంశం పైన డిస్కస్ చేద్దామండి. ఇటీవల కాలంలో బాగా న్యూస్లో ఉంది, మనం గత ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాం. సో ఈ మధ్యలో ఒక హిందూ పేపర్లో దీనిపైన ఆర్టికల్ కూడా రావడం జరిగింది. సో ఎందుకు ఇలా చెప్పిన విషయాలు కూడా ఒకటేసారి 2-3 సార్లు డిస్కస్ చేస్తున్నామంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి జన విశ్వాస్ బిల్ అండి. జన విశ్వాస్ బిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ జన విశ్వాస్ బిల్లుకు ఇప్పుడు ఏమైందంటే పార్లమెంటు ఆమోద ముద్ర వేయడం జరిగింది. జన విశ్వాస్ బిల్ ఏంది? జన విశ్వాస్ బిల్ అంటే అనవసరమైన చట్టాలు ఏవైతే ఉన్నాయో, అన్వాంటెడ్గా అన్నెసెసరీ చట్టాలు ఉన్నాయన్నమాట. కొన్ని బ్రిటిష్ వారి కాలంలో ఉన్న చట్టాలు ఉన్నాయి, వీటిని తొలగించాలి. గతంలో 2014 సంవత్సరంలోనే రామానుజన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ఓల్డ్ కమిటీ, బట్ ఒక్కోసారి ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, అలాంటి బిట్లు కూడా వస్తాయి. రామానుజన్ కమిటీ శ్రీనివాస రామానుజన్ వేరే అండి. సో మరి గణిత శాస్త్ర ప్రావీణ్యులు గమనించాలి. ఒక్కోసారి శ్రీనివాస రామానుజన్ అంటే మనకి గణిత శాస్త్రంలో పేరొందిన వ్యక్తి. ఆయన జయంతిని అయితే మనము డిసెంబర్ 22ని నేషనల్ మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటాం. కానీ ఇక్కడ రామానుజన్ కమిటీ 2014లో ఏర్పాటు చేశారు. ఏ విషయంలో ఏర్పాటు చేశారంటే మన భారతదేశంలో అనవసరమైన చట్టాలని ఏం చేయాలి? తొలగించాలి. అలాంటి అనవసర చట్టాలు ఏమున్నాయి? ప్రజలకు ఇబ్బంది ఏ చట్టాలు? ప్రజలకి ఇబ్బందిని తొలగిస్తూ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని ఆ విధంగా నింపడానికే ఈ జన విశ్వాస్ బిల్ అన్నమాట. అంటే ఈ జన విశ్వాస్ బిల్లు ద్వారా ఏం చేశారంటే ఈసారి ఒక 187 నిబంధనలు ఏవైతే ఉన్నాయో, అంటే వివిధ చట్టాలలోని 183 నిబంధనలు అంటే ఇది మళ్ళీ రాజ్యాంగంలో నిబంధనలు ఆర్టికల్స్ కాదు, రూల్స్ అండ్ అనమాట, వాటిని తొలగించడం జరిగిందండి. 183 సంబంధించినటువంటి నిబంధనలు తొలగించారు. ఇది అంటే ఎన్ని మంత్రిత్వ శాఖలు? 19 మంత్రిత్వ శాఖల్లో, యూనియన్ మినిస్ట్రీస్లో 19 మంత్రిత్వ శాఖలోని 42 చట్టాలలోని ఎన్ని నిబంధనలు తొలగించారు ఈ యొక్క జన విశ్వాస్ బిల్ 2023 ద్వారా అంటే 183 నిబంధనల్ని తొలగించడం జరిగింది. 2023 ఓకేనండి జూలై 27న ఈ జన విశ్వాస్ బిల్ని లోకసభ ఆమోద ముద్ర వేయడం జరిగింది. 2023 ఆగస్టు 2న ఈ జన విశ్వాస్ బిల్ని రాజ్యసభ, RS అంటే రాజ్యసభ, LS అంటే లోకసభ ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో ఇది ఒక కాన్సెప్ట్ ఆధారితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల భారత పార్లమెంటు ఆమోదించినటువంటి, లోకసభ రాజ్యసభ ఆమోదించినటువంటి జన విశ్వాస్ బిల్లు గురించి సరి అయింది ఏంది, సరికాంది ఏంది, విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్, విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నప్పుడు ఎంటైర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. 19 మంత్రిత్వ శాఖల్లో ఉన్నటువంటి 42 చట్టాలను తొలగించడం కాదండి, 42 చట్టాలలోని అనవసరమైన నిబంధనలు కొన్ని ఉన్నాయి, అవి 183 తొలగించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ అనేది ఇలా కావడం జరిగింది అనమాట.
చాలా మనం ఇక్కడ ఇంపార్టెన్స్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరొక విషయం మీ అందరికీ కూడా తెలుసు, మన భారత ప్రధాని, మరో అంశానికి వెళ్దాం. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి బ్రిక్స్ సమావేశానికి హాజరు కావడం జరిగింది. దక్షిణాఫ్రికాలోని జోహనెస్బర్గ్లో జరిగిన బ్రిక్స్ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అక్కడ నుండి బ్రిక్స్ సమావేశం అయిన తర్వాత వెంటనే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరో దేశ పర్యటనకి వెళ్ళడం జరిగింది. ఒక్కోసారి అడగొచ్చు, 15 బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్న భారత ప్రధాని దక్షిణాఫ్రికాలో జోహనెస్బర్గ్లో పాల్గొని ఇంకొక దేశానికి బయలుదేరాడు. ఏ దేశంలో పర్యటించడం జరిగిందంటే గ్రీస్ దేశం అండి. గ్రీస్ దేశ పర్యటనకి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఈ పాయింట్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో కూడా మన భారత ప్రధాని గారు ఇలా చాలా ఒక దేశం వెళ్ళినప్పుడు మరో దేశం, ఇప్పుడు ఫ్రాన్స్ దేశంకి వెళ్ళాడు బ్యాస్టిల్ డే సందర్భంగా. జూలై 14 ఆ దేశ జాతీయ దినోత్సవం, బ్యాస్టిల్ డే అంటాం కదా. అక్కడ నుండి మళ్ళీ యూఏకి వచ్చాడు. అట్లా కొన్ని పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో అమెరికాకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈజిప్ట్కి వెళ్ళడం, ఇలా ఉంటున్న సందర్భం మీ అందరూ కూడా తెలుసు, మన రెగ్యులర్ క్లాసులో చెప్పుకుంటున్నాం. మరి గ్రీస్ పర్యటన చేశారు. ఆగస్టు 2023లో భారత ప్రధాని క్రింది ఏ 2 దేశాలు పర్యటించాడంటాడు. అంటే ఏ 2 దేశాలంటే అది దక్షిణాఫ్రికా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదండి దక్షిణాఫ్రికా. ఫ్రెండ్స్, మీ అందరూ కూడా తెలుసు, ఆగస్టు 2023లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో ఈ క్రింది ఏ దేశాలు పర్యటించడం జరిగింది? సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా పర్యటించడం జరిగింది, గ్రీస్ దేశాన్ని పర్యటించడం జరిగింది. ఇలాంటి విషయంలో గ్రీస్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఒలింపిక్ క్రీడలు. ఒక ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఎక్కడే ప్రారంభమయ్యాయి? ఆధునిక ఒలింపిక్ క్రీడలు కూడా గ్రీస్లోని ఎథెన్స్లోనే ప్రారంభం కావడం జరిగింది క్రీస్తు శకం 1896 సంవత్సరంలో. మరి ఇలాంటి గ్రీస్ రాజధాని ఎథెన్స్లో పర్యటించడం జరిగింది. ఆ దేశ అధ్యక్షురాలైనటువంటి క్యాటరీనా ఎన్ సాకెరెల్వో, ఎవరండి? క్యాటరీనా ఎల్ సాకెరెల్వో చేత గ్రీసు దేశ 2వ అత్యున్నతమైన పురస్కారమైనటువంటి సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ది గ్రీస్, ఒక గ్రీస్ యొక్క 2వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఒక అవార్డుని భారత ప్రధానికి నరేంద్ర మోడీ గారికి ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అవార్డు పేరు ఏంటంటే ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ అండి. ఓకేనా? గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఆనర్ ఈ అవార్డు ఇచ్చారండి. చూడండి ఇక్కడ మీకు ఇది 2వ అత్యున్నతమైన పురస్కారం. ఏ దేశం యొక్క 2వ అత్యున్నత పురస్కారం? గ్రీస్. ఇలా మన భారత ప్రధానికి ఈ సంవత్సరం వచ్చినటువంటి ఒక పురస్కారం ఇది. మొత్తంలో అంటే మొత్తం ఇంతవరకు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటివరకు 2014 నుండి ఇప్పటివరకు వచ్చిన పురస్కారాల సంఖ్య, ఈ పురస్కారంతో కలుపుకొని ఎన్ని పురస్కారాలు విదేశీ పురస్కారాలు వచ్చిందంటే ఇది 15వ విదేశీ పురస్కారం. 15th ఒక ఫారిన్ కంట్రీ, అబ్రాడ్ కంట్రీ, మనకు అబ్రాడ్ వాళ్ళు ఇచ్చినటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇచ్చినటువంటి 15వ విదేశీ పురస్కారం వచ్చేసి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఆనర్. దీనికన్నా ముందు ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆనర్ ఆఫ్ ది లీజియన్ అన్నప్పుడు గుర్తుపెట్టుకో, లీజియన్ అనే ఒక పదం ఉంది ఒక అవార్డులో. అంటే అది ఏ దేశం ఇస్తుంది తెలుసా అండి? ఫ్రాన్స్ దేశం ఇస్తుంది. ఇది 14వ అవార్డు. ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆనర్ ఆఫ్ ది లీజియన్ అవార్డుని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు. ఇది ఫ్రాన్స్ దేశం. ఇది ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది హానర్ అనే అవార్డు ఇచ్చిన వారు ఇది గ్రీస్ దేశం ఇవ్వడం జరిగింది. అంటే భారత్ మరియు గ్రీస్ దేశాల మధ్య ఓకేనా ఈ యొక్క దౌత్య సంబంధాల విషయంలో విశేషమైన కృషి చేసినందుకు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డుని మరి గ్రీస్ దేశ అధ్యక్షురాలైనటువంటి గ్రీస్ ప్రెసిడెంట్ అండి, గ్రీస్ దేశ అధ్యక్షురాలైనటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి క్యాటరీనా ఎన్ సకెల్ ఎవరండి? పేరు క్యాటరీనా ఎన్ సాకెరెల్వో. ఓకేనా? సాకెరెల్వో అంటే ఇంత అడగవచ్చు. ఒక్కోసారి ఎవరి చేతుల మీదుగా అందుకున్నాడు అడగవచ్చు. ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నాం ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆనర్ ఆఫ్ ది లీజియన్ అవార్డుని ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడైనటువంటి ఇమాన్యుయల్ మేక్రాన్ చేత అందుకోవడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇది ప్రధాని నరేంద్ర మోడీ గారికి వచ్చిన 14వ విదేశీ పురస్కారం. మరి ఇది 15వ విదేశీ పురస్కారమే ఏదండి? గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది ఆనర్ అండి. సో ఈ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది చాలా ఉంటున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్ర
గృహ నిర్మాణ అంటే మినిస్ట్రీ ఆఫ్ ది హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ అంటే ఇక్కడ ఏంటంటే పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. దాన్ని మనం యూనియన్ మినిస్ట్రీ ఫర్ ది ఒక హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ అని చెప్పేసి అంటారు. కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ అభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సో ఎవరండి మరి కేంద్ర గృహ నిర్మాణ పట్టణ అభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి వచ్చేసి వారే. సో మనకి ఒక హర్దీప్ సింగ్ పూర్ ఉన్నారు ప్రజెంట్. సో వారు సో ఏంటి మరి అంటే ఒక ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే ఇక్కడ ఈ స్మార్ట్ సిటీస్ మనకు ఉన్నాయి. భారతదేశంలో ఒక అత్యున్నత స్థాయి ఒక నగరాల్లో ఎంపిక చేయబడే నగరాల్లో అత్యున్నత స్థాయి ప్రపంచ స్థాయి ఒక సదుపాయాల కల్పన చేయాలనే ఉద్దేశంతో ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మనకు 2015 సంవత్సరంలో 2015 జూన్ 25న స్మార్ట్ సిటీస్ మిషన్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో ఇందులో ఇప్పుడు యాక్చువల్గా 100 నగరాలు అనుకున్నారు, ప్రజెంట్ అయితే 109 నగరాలని ఇందులో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో మనకి సో ఈ 109 నగరాల విషయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ 109 నగరాల్లో మరి అభివృద్ధి ఎలా ఉంది, వాటి మధ్య ఒక పోటీని ఆ విధంగా తీసుకురావాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో, పోటీ అంటే అభివృద్ధి విషయంలో పోటీ ఉద్దేశంతో ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డుని ప్రవేశపెట్టడం జరిగింది. ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డు అంటే వివిధ విభాగంలో ఇట్లా ఇచ్చారనమాట. శానిటేషన్ విషయంలో కానివ్వండి, సాలిడ్ వేస్ట్ విషయంలో కానివ్వండి, ఇలా చేస్తారనమాట. అది 2022లో చేసిన సర్వే ఆధారంగా 2023లో ఇప్పుడు ఇచ్చారు. ఇది ఎన్నోవ అవార్డ్స్ అంటే ఇది 4వ స్మార్ట్ సిటీస్ అవార్డ్స్. ఈ 4వ స్మార్ట్ సిటీస్ అవార్డులలో బెస్ట్ సిటీ అవార్డుని ఎవరికి ఇచ్చడం జరిగిందంటే బెస్ట్ సిటీ అవార్డుని సో మధ్యప్రదేశ్లోని ఇండోర్ అనేది మొదటి ర్యాంక్ రావడం జరిగింది. 2023 సంవత్సరం జనవరిలో ప్రవాస భారతీయ సదస్సు కూడా ఎక్కడ జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇండోర్లో జరిగింది. మరి 2వ స్థానంలో నిలిచింది ఏంటంటే సూరత్ అంటే ఇక్కడ మనకి ఎక్కడ గుజరాత్. ఇటీవల సూరత్ న్యూస్లో ఉంది. తరంగానే మెయిల్ని ప్రవేశపెట్టారు. భారతదేశంలో తొలిసారిగా తరంగా మెయిల్ అంటే ఏంటంటే పోస్టల్ సర్వీసెస్ అనమాట. పోస్టల్ సేవలు అనేది ఈ పోస్టల్ సర్వీసెస్ అనేది ఏంటంటే ఒక నావికా మార్గం ద్వారా అందించడం జరిగింది సూరత్ నగరానికి. ఆ సూరత్ సమీపాన్ని ఉన్నటువంటి అజీరా ఓడరేవు నుండి సూరత్కి ఏం చేశారంటే ఇక్కడ కొన్ని లెటర్స్ అనేది పంపించడం జరిగింది అనమాట నావికా మార్గం ద్వారా. ఇప్పుడు మనకి ఎయిర్ మెయిల్ అంటే ఎయిర్ మెయిల్ ఉంటుంది, మనకి ఏంటంటే విమానాల ద్వారా కూడా లెటర్స్ వస్తుంటాయి. డైరెక్ట్ మన దగ్గర రావు అవి, వాళ్ళు మనకు మళ్ళీ కొన్ని ప్రాంతాలు తీసుకెళ్తే మనకు తీసుకొస్తారు మన పోస్ట్ మ్యాన్స్ మన వాళ్ళు. ఇట్లా ఫస్ట్ టైం అనమాట నావికా ద్వారా అంటే షిప్లను యూజ్ చేసుకుని కూడా వివిధ ప్రాంతాల ద్వారా లెటర్స్ పంపించవచ్చు. పోస్టల్ సర్వీసెస్ని అందుబాటులోకి తెచ్చారు. దాన్ని తరంగ మెయిల్ అంటారు. అలా గుర్తింపు పొందిన నగరం సూరత్. భారతదేశంలో స్టీల్ రోడ్ని ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి నగరం కూడా ఏది తెలుసా అండి? సూరత్. సో అలాంటి నేపథ్యంలో సూరత్ 2వ స్థానం వచ్చింది. మరి 3వ స్థానంలో మరి ఏదండి తాజ్మహల్ ఉన్న ప్రాంతం. తాజ్మహల్ అంటే మనకు గుర్తుకొచ్చే నగరం ఆగ్రా అంటే తాజ్మహల్, అలాంటి ఆగ్రా. సో ఇక్కడ ఇది 3 ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఉత్తరప్రదేశ్ అనమాట. ఇది మరొక విషయం గమనించాలి. శానిటేషన్ విభాగంలో శానిటేషన్ అని చెప్పేసి అంటే మరి శానిటేషన్ విభాగంలో పారిశుద్ధ్య విభాగంలో మళ్ళీ ఇండోర్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఇంకొక విషయం గమనించాలి, కాకినాడ. సో కాకినాడ 2వ స్థానంలో రావడం జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల నుండి ఈ విభాగంలో 2వ స్థానంలో వచ్చిందంటే కాకినాడ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ అండి, ఈ సంబంధించిన విషయం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నెక్స్ట్ వచ్చేది మరొక విషయం గమనించాలి, కేంద్రపాలిత ప్రాంతాల్లో సో ఏది మరి ఈ యొక్క ఇండియన్ స్మార్ట్ సిటీస్లో ముందంజలో ఉంది ఏ నగరం అంటే చండీగఢ్ అండి. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ముందంజలో ఉన్న విషయం గమనించండి. అదే రాష్ట్రాల జాబితాలో చూసినట్లయితే ఏ రాష్ట్రం ఈ యొక్క స్మార్ట్ సిటీస్ని అభివృద్ధి చేసే విషయంలో ముందంజలో ఉందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. తమిళనాడు అనేది 2వ స్థానంలో ఉంది. అండ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ అనేది సో 3వ స్థానంలో ఈ ఉమ్మడిగా ఉండడం జరిగింది. 1, 2, 3వ స్థానం. సో ఈ పాయింట్స్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉందండి. సో ఇది 4th ఇండియన్ స్మార్ట్ సిటీస్ సంబంధించినటువంటి అవార్డులలో ఉన్నటువంటి అంశం అన్నమాట. ఓకేనండి. సో ఇది
మనం ఈ సంబంధించినటువంటి అవార్డ్స్ని, ఈ స్మార్ట్ సిటీస్ అవార్డ్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఇస్తారు ఈ అవార్డ్స్ని? మినిస్ట్రీ ఆఫ్ ది హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఇస్తారు. ఏ సంవత్సరం నుండి ఇస్తున్నారు ఈ అవార్డు అంటే 2018 నుండి ఇస్తున్నారు అనమాట. ఓకేనండి. ఇండోర్ అనేది గతంలో వాటర్ ప్లస్ అనే ఒక గుర్తింపు కూడా పడింది. భారతదేశంలో వాటర్ ప్లస్ అంటారండి. వాటర్ ప్లస్ అంటే వాటర్ ప్లస్ అంటే వాటర్ అంటే ఇక్కడ ఓడిఎఫ్ అంటారు కదండి, ఓడిఎఫ్ ప్లస్ అంటారు సార్, క్షమించండి, ఓడిఎఫ్ ప్లస్ సిటీగా కూడా గుర్తించబడింది. అంటే పారిశుద్ధ్యాన్ని సమగ్రంగా నిర్వహిస్తూ చాలా పేరుందినటువంటి నగరం కూడా ఏదంటే ఇండోర్ అనమాట. అట్లా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రవాస భారతీయ సదస్సు అనేది కూడా 2023లో జనవరిలో ఎక్కడ నిర్వహించడం జరిగింది అని చెప్పేసి అంటే అది సెకండ్ నిర్వహించడం జరిగింది అంటే అది సో మనకి ఇండోర్లో నిర్వహించడం జరిగింది అనమాట. ఓకేనా. ఆగస్టు 27, 28, 2023లో ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ అంశాలు డిస్కస్ చేద్దామండి. ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు ఏంటంటే ఆగస్టు 23, 2023 అండి ఒక హిస్టారికల్ డే అయింది. ఏంటి తెలుసు, మీ అందరూ తెలుసు. అది ఏంటి అంటే మన చంద్రయాన్ 3 ఓకేనా ఎంతో విజయవంతంగా ఓకేనా దక్షిణ ధృవాన్ని ఆ విధంగా చేరడం జరిగింది అనమాట. చంద్రయాన్ 3 ఫ్రెండ్స్ మనందరూ తెలుసు చంద్రయాన్ 3 ద్వారా మనం ఇక్కడ ప్రొపెల్షన్ మాడ్యూల్ని, విక్రమ్ అనే ల్యాండర్ని, రోవర్ ప్రజ్ఞాన్ని పంపించడం జరిగింది. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఆగస్టు 23, 2023న చంద్రమండలంలోని అంటే చంద్రుడిలోని దక్షిణ ధృవాన్ని చేరడం జరిగింది. దక్షిణ ధృవాన్ని చేరినటువంటి తొలి భారత మిషన్గా ఇలా ప్రపంచంలోని తొలి దేశంగా మనం గుర్తించబడ్డాం. ఓకేనా, ఆ విషయం మనం గత క్లాస్లో డిస్కస్ చేసినాం. సో ఇలాంటి నేపథ్యంలో సో విక్రమ్ అనే ల్యాండర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి విక్రమ్ అనే ల్యాండర్ ఇంకోటి ప్రజ్ఞాన్ అనే రోవర్స్ చేరడం జరిగింది అనమాట ఆ రోజు. అయితే ఇవన్నీ ఒకటే, విక్రమ్ నుండి ప్రజ్ఞాన్ బయటకు వచ్చింది. ఇది ల్యాండర్ అంటాం, ఇది రోవర్ అంటాం. విక్రమ్లో ఒక 3 పేలోడ్స్ ఉంటాయి, ప్రజ్ఞాన్లో 2 పేలోడ్స్. గత క్లాసెస్లో కూడా డిస్కస్ చేసిన మొత్తం 5 పేలోడ్ తీసుకెళ్ళింది. సో అసలు ఇలాంటి సమయంలో ఏమైందంటే ఈ ఆగస్టు 23, 2023 భారత ప్రధాని దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సమావేశంలో ఉన్నాడు. అందుకే వెంటనే అక్కడ సమావేశం అయిపోయిన తర్వాత ఆగస్టు 26, 2023 మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో డైరెక్ట్గా అక్కడ నుండి ఇక్కడికి వచ్చారండి. మన ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, బెంగళూరుకి రావడం జరిగింది. ఇందులో పాలు పంచుకున్న మొత్తం ఇస్రో సైంటిస్టులని అభినందించడం జరిగింది అనమాట. ఈ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అది ఒక ఇంపార్టెన్స్ అనమాట. ఏంటంటే ఏదైతే చంద్రమండలంలో దక్షిణ ధృవాన్ని ఆ విధంగా అంటే సౌత్ పోల్ పైన దిగినటువంటి గతంలో మన ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు చంద్రయాన్ 2 కూడా దిగబోయింది, కానీ కొంచెం ఫెయిల్ అయిపోయింది చంద్రయాన్ 2. మరి చంద్రయాన్ 2 అనేది 2019 జూలై 22న చేసినటువంటి ప్రయోగం. సో ఇది కొంచెం విఫలమైన సందర్భం. 98% సక్సెస్ అయింది, జస్ట్ ఒక 2% ఫెయిల్ అయింది. అయినా కూడా ఆ ప్రాంతానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే చంద్రయాన్ 2 ఆ విధంగా క్రాస్ అయిన ప్రాంతాన్ని తిరంగా అని పేరు పెట్టడం జరిగింది. అదే మరి చంద్రయాన్ 3 ద్వారా దిగినటువంటి ఏదైతే విక్రమ్ ల్యాండర్ ఏదైతే మరి ప్రజ్ఞాన్ రోవర్ దిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఆగస్టు 23, 2023న దిగిన ప్రాంతాన్ని ఏమని పెట్టడం జరిగిందంటే శివశక్తి అని పేరు పెట్టడం జరిగిందండి. శివశక్తి అండ్ తిరంగా అని పేరు పెట్టడం జరిగింది అనమాట. అంతేకాకుండా ఆగస్టు 23ని ఇక నుండి మనం జాతీయ ఒక అంతరిక్ష దినోత్సవంగా నేషనల్ స్పేస్ డేగా జరుపుకోవాలని కూడా ఇట్లా ప్రకటించడం జరిగింది. సో ఒక ఇంపార్టెన్స్ అండి, జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని మనం ఎప్పుడు నుండి జరుపుకుంటాం ఆగస్టు 23. ఎందుకోసం అంటే ప్రపంచంలోని ఏ దేశం చేయని ఒక ఘనత. సో ద ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు achieved the soft landing on the south pole of lunar space. That is called our India. That is our Chandrayaan 3. ఈ చంద్రయాన్ 3 ప్రయోగంలో చంద్రయాన్ 3 ప్రాజెక్టు డైరెక్టర్ అయినటువంటి వీర ముత్తువేల్, చంద్రయాన్ 3కి అసోసియేటెడ్ ప్రాజెక్టు డైరెక్టర్ అయినటువంటి కల్పన, చంద్రయాన్ 3కి మిషన్ డైరెక్టర్గా పనిచేసిన శ్రీకాంత్, అంతేకాకుండా దీని వెనకాల ఒక నాయకత్వం అందించినటువంటి వారు ఇస్రో ప్రస్తుత చైర్మన్ వారు ఎవరండి అతని పేరే శ్రీధర సోమనాథ్ గారు కూడా వీళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ విషయాలు గమనించాలి. దీంతో పాటుగా మరికొన్ని స్టాక్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలుసుకోవాలండి. చంద్రయాన్ 1ని ఎప్పుడు ప్రయోగించారు,
2008 అక్టోబర్ 22న ప్రయోగించారు. మరి చంద్రయాన్ 2ని ఎప్పుడు ప్రయోగించారు? చంద్రయాన్ 1 అప్పుడు చంద్రయాన్ 2 ఎప్పుడు? 2019 జూలై 22న ప్రయోగించారు. మరి చంద్రయాన్ 3ని ఎప్పుడు ప్రయోగించడం జరిగింది? ప్రయోగించడం అండి 2023 జూలై 14. బట్ చేరింది మాత్రం ఎప్పుడు? ఆగస్టు 23. 14 రోజులు ఉండబోతుంది. సో చూడండి, సుమారుగా ఇప్పుడు మనం రెగ్యులర్ క్లాస్ డిస్కస్ చేసాం. 8 రకాల కొత్త మూలకాలు ఉన్నాయి. సల్ఫర్, మెగ్నీషియం, సిలికాన్, టైటానియం, ఇలా ఇలాంటి 8 రకాల మూలకాలు ఉన్నాయని కూడా ఆ విధంగా కనిపెట్టడం జరిగింది. మన విక్రమ్ ల్యాండర్లో దిగినటువంటి ప్రజ్ఞాన్ రోవర్. సో అక్కడ ఉన్నటువంటి మిషన్ల ద్వారా చేయడం జరిగింది. లిమ్స్ లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోమీటర్ కానీ, చంద్రాస్ చంద్రాస్ సర్ఫేస్ ఏదైతే మనం ఏదైతే థర్మో ఎక్స్పెరిమెంటల్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా కూడా ఆ పరికరాల ద్వారా కనిపెట్టడం అయితే జరిగింది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ నెక్స్ట్ మరికొంత సమాచారం మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. కేంద్ర జలశక్తి శాఖ కేంద్ర జలశక్తి శాఖ ఒక నివేదిక ఇచ్చింది. భారతదేశంలో నీటిపారుదల పథకాల అమలు తీరు ఎలా ఉంది? భారతదేశం ఏ రాష్ట్రాలు ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ని సమర్థవంతంగా నిర్మిస్తున్నాయి అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ చేయడం కూడా ఇంపార్టెంట్. మనం కూడా అంతే కదా, ఓన్లీ ఎగ్జామ్ ప్రిపేర్ కావడమే కాదు, సమర్థవంతమైన ప్రిపరేషన్, సమర్థవంతమైన మార్క్స్ రావడం. ఎందుకోసం అంటే కొన్ని ఎగ్జామ్స్కి డేట్స్ కూడా ప్రకటించిన సందర్భం మనకు కనబడుతుంది. ఇంకా మన ప్రిపరేషన్ని ఆ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మరి చిన్న తరహా అనమాట, అంటే మైక్రో ఇరిగేషన్ అనమాట, నాట్ మేజర్ ఇరిగేషన్, పెద్ద ప్రాజెక్టు కాదు, చిన్న తరహా దేశంలో చిన్న తరహా నీటిపారుదల పథకాల యొక్క అమలు ఎలా ఉంది? దీనిపైన ఒక నివేదిక అనమాట. ఇది 6వ నివేదిక, 6వ సెన్సస్ అంటాం, అంటే లెక్కలు అనమాట. 6వ సెన్సస్ని సో ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, యూనియన్ జలశక్తి మినిస్ట్రీని విడుదల చేయడం జరిగింది. ప్రజెంట్ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అంటే మంత్రిగా ఎవరున్నారు అని చెప్పేసి అంటే వారే గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారు. 2017 మరియు 18 సంవత్సరంలో ఉన్నటువంటి డేటా ఆధారంగా, అప్పుడున్నటువంటి సమాచారం ఆధారంగా ఇప్పుడు దీన్ని విడుదల చేయడం జరిగింది. చిన్న తరహా నీటిపారుదల పథకాల 6వ సెన్సస్ అనేది కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించడం జరిగింది. ఇందులో మరి ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఉందండి. చాలా ఇంపార్టెంట్స్గా మనం ఈ సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. సో మహారాష్ట్ర మనకి 2వ స్థానంలో ఉంది. మరి ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశాలు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసుకోవాల్సిన అంశాలను మనం చూసినట్లు ఇక్కడ తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది అండ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచిందని ఇక్కడ 9వ స్థానంలో నిలిచింది అనమాట. ఈ 2 సంబంధించిన పాయింట్ గమనించాలి. ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి చిన్న తరహా నీటిపారుదల పథకాల 6వ సెన్సస్ ప్రకారం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మొదటి 2 స్థానాలుగా ఉండగా, మరి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మొదటి 2 స్థానాలుగా ఉండగా తెలంగాణ ఎన్నో స్థానం ఉంది? 5వ స్థానంలో. అండ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందంటే సో ఎన్నో స్థానం అంటే ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంది. ఇలాంటి జాతీయ అంశాలపైన కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, చూసుకోవాల్సిన అవసరం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఉంటుందన్నమాట. ఇక మరొక జాతీయ అంశం అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్, అంటే జాతీయ అంశాల్లో ఇది ఆర్గానిక్ ఫార్మింగ్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుకుంది. ఆ విధంగా ఒకప్పుడు మరి ఒక ప్రకృతి వ్యవసాయం అనేది ఇప్పుడు గ్రామాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రకృతిలో సేంద్రియ వ్యవసాయం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన ప్రొడక్ట్స్ కూడా మంచి రేట్ వస్తున్న సందర్భం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఒక ఆర్గానిక్ ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రోత్సహించే ఉద్దేశంతో న్యూఢిల్లీ కేంద్రంగా ఒక అవార్డ్స్ ప్రవేశపెట్టారండి. అంతర్జాతీయ పరంగా ఒక పోటీని కల్పించడానికి మన భారతదేశం యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రపంచవ్యాప్తం చేయడం. ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ అనే సంస్థ ఉంది. ఇది ఇచ్చినటువంటి అవార్డు గుర్తుపెట్టుకోండి. అవార్డ్స్ ఏ సంస్థ ఇచ్చిందంటే ఇంటర్నేషనల్, అంటే అంతర్జాతీయంగా పేరొందిన సంస్థ. ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ అంటే ఏంది? కాంపిటెన్స్ అంటే పోటీ. ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్, ఇది ఒక సెంటర్ అండి, ఇది ఒక కేంద్రం. దేనిపైన సెంటర్ అంటే ఇది దేనిపైన అంటే ఆర్గానిక్ అగ్రికల్చర్ అండి. ఇది న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ, ఆర్గానిక్
అగ్రికల్చర్, ప్రకృతి సేద్యం, సేంద్రియ వ్యవసాయం అని చెప్పేసి అంటాం. ఈ అవార్డ్స్ అనమాట న్యూఢిల్లీ కేంద్రంగా ఇచ్చే అవార్డ్స్ అనమాట. ఇది ప్రతి సంవత్సరం ఇస్తారు. 2023 సంవత్సరం అవార్డ్స్ని ఆ విధంగా ప్రకటించడం జరిగింది. మొత్తం అవార్డులు వచ్చేసి 10 విభాగాలలో, ఓకేనా, 10 విభాగాలలో 50 అవార్డులను ఇవ్వడం జరిగిందండి. 50 అవార్డులను ఇవ్వడం జరిగింది. 10 విభాగాలలో 50 అవార్డులను ఇవ్వడం జరిగింది. ఇందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అయితే 2 అవార్డులు వచ్చినాయండి. ఇది గమనించండి. ఆంధ్రప్రదేశ్ నుండి 2 అవార్డ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఒకటి బాపట్ల జిల్లాకు చెందినటువంటి ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 26 జిల్లాలు కావడం జరిగింది పునర్వ్యవస్థీకరణలో భాగంగా. సో లోకసభ నియోజకవర్గాలు ఒక నేతృత్వంతో అనమాట ప్రాతినిధ్యం చేయడం జరిగింది. అఫ్ కోర్స్ లోకసభ నియోజకవర్గాలు 25, బట్ 26 చేయడం జరిగింది. అంటే ఈ యొక్క జిల్లాల సంఖ్యని 13 జిల్లాలు. ఇలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో ఉన్నటువంటి ఈ రైతు సాధికార సంస్థ నిర్వహిస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయంలో ఒక మహిళా రైతు ఎంతో పేరుగాంచడం జరిగింది. వారి పేరే గనిమశెట్టి. ఎవరండి? గనిమశెట్టి పద్మజ. గనిమిశెట్టి పద్మజ వీరికి ఇవ్వడం జరిగింది. పేర్లు ఇంపార్టెంట్, ఒక్కోసారి అడగడానికి రాబో పోటీ ప్రశ్న అడగవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొకటి ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లాకు చెందినటువంటి ఒక సంస్థ అన్నమాట. ఏదా సంస్థ అంటే రైతు ఉత్పత్తి ఒక దారుల సంస్థ అని చెప్పేసి అంటాం. రైతు ఉత్పత్తి అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో అయితే రైతు ఉత్పత్తిదారుల సంస్థగా పిలుస్తారని. సో ఇది మనకి ఆర్గానిక్ ఫార్మింగ్లో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్. సో ఇది ఈ సంస్థకి ఇవ్వడం జరిగింది. ఆర్గానిక్ ఫార్మింగ్ని ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేయడంలో తనదైన పాత్రని పోషించినందుకు ఈ అవార్డు అనేది రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో ఇచ్చే అవార్డులలో మొత్తం 50 అవార్డులు 10 విభాగాలు ఇస్తే ఏపీ నుండి ఎన్ని అవార్డులు వచ్చినాయంటే 2 అవార్డులు రావడం అనేది జరిగింది. ఓకేనా. మనకి ఇక సేంద్రియ వ్యవసాయం గురించి మనం చెప్తే జాతీయ సేంద్రియ వ్యవసాయ పరిశోధన సంస్థ ఎక్కడుందంటాడు? నేషనల్ ఆర్గానిక్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గ్యాంగ్టక్ ఆఫ్ ది సిక్కింలోని గ్యాంగ్టక్లో ఈ యొక్క జాతీయ సేంద్రియ వ్యవసాయ పరిశోధన సంస్థ అనేది మనకు కనబడుతుంది. నా విషయం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే సేంద్రియ వ్యవసాయం పైన మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. గతంలో సేంద్రియ వ్యవసాయాన్ని జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ZBNF పిలిచేవారు. ప్రజెంట్ అయితే SPNF సుభాష్ పలేకర్ న్యాచురల్ ఫార్మింగ్ అని కూడా పిలుస్తున్నారు. సో ఈ పాయింట్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఇక నెక్స్ట్ మనం మరికొంత సంబంధించినటువంటి సమాచారంకి వెళ్తూ అంతర్జాతీయ విషయానికి వెళ్దాం. ఈ మధ్య అంతర్జాతీయ విషయంలో ఇద్దరు ఫేమస్ వ్యక్తులు, ఒక పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలుకి వెళ్ళడం జరిగింది. సో తోషఖాన్ అనే కేసులో గిఫ్ట్లని ఆ విధంగా అమ్ముకోవడం, గిఫ్ట్లను మిస్యూజ్ చేసుకోవడం అనే ప్రధానమైన ఉద్దేశంలో అంటే అతను ప్రధానమంత్రి హోదాలో చాలా గిఫ్ట్లు వచ్చినప్పుడు, బహుమానాలు వచ్చినప్పుడు దాన్ని తక్కువ ధర కొనుగోలు చేశాడు, మిస్యూజ్ చేశాడు, దుర్వినియోగం చేశాడు అని అతన్ని తోషఖానా కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. ఎవరిని? పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని. మరి ఇక్కడ మనకు ఇంకొక అధ్యక్షుడు ఉన్నాడు. ఒక దేశం మాజీ అధ్యక్షుడు, అగ్రరాజ్యం అని పిలువబడుతున్న దేశం అమెరికా మాజీ అధ్యక్షుడు. మీకు ఈ పాట అర్థమైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వివిధ కారణాల రీత్యా అతను కూడా జైలుకి వెళ్ళడం జరిగిందండి. ఇప్పుడు ఫస్ట్ టైం అన్నమాట ఒక జైలుకి వెళ్ళాడు. జార్జియా రాష్ట్రంలోని ఒక జైలుకి వెళ్ళడం జరిగింది. అంటే కొన్ని నిమిషాలు ఉన్నాడు, తర్వాత వెంటనే అతను బెయిల్ వచ్చింది. ఒక 22 నిమిషాలు మాత్రమే ఉన్నాడు. సో అది ఏ కేసు అంటే ఒక పుల్టన్ కౌంటీ అనే జైల్లో, పుల్టన్ కౌంటీ అంటారు అక్కడ, కౌంటీ జైల్లో. మన దగ్గర జిల్లాలు ఎట్లనో అక్కడ కౌంటీస్ అంటారు. పుల్టన్ కౌంటీ జైల్లో ఒక 22 మినిట్స్ జైల్లో ఉండడం జరిగింది. అతను మగ్ షాట్ అంటే ఏంటంటే అది ఒక జైల్లో అతను ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. జైలు నెంబర్, ఇప్పుడు ఖైదీ నెంబర్ ఇట్లా అంటారు కదా, అట్లా మగ్ షాట్ అంటారు అనమాట. మగ్ షాట్ అలా ఫోటో కూడా తీసుకున్నాడు. ఎందుకోసం అంటే అప్పుడు క్యాపిటల్ హిల్ బిల్డింగ్ ఇన్సిడెంట్ జరిగింది 2020 జనవరిలో. అమెరికా అధ్యక్షుడుగా అతను ఓడిపోయాడు. యాక్చువల్గా రెండోసారి జో బిడెన్ పైన పోటీ పడ్డప్పుడు జో బిడెన్ గెలిచాడు. ఆ టైంలో జో బిడెన్ ఎన్నో అవకతవకలు పాల్పడ్డాడు కాబట్టి గెలిచాడని చెప్పేసి ఆయన మద్దతుదారులు అమెరికాలో వాషింగ్టన్లో ఉన్నటువంటి పార్లమెంట్ భవనం, క్యాపిటల్ హిల్ బిల్డింగ్ అంటారు, కాంగ్రెస్ భవనం ఉంటుందిగా,
దాన్ని కొన్ని డ్యామేజ్ చేసారు అనమాట. ఆ టైంలోనే ఇవన్నీ కేసులు వస్తున్నాయని మేము ఎవరిపైన. సో ఎవరండి, మన ఈ డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు, అమెరికాకు 45వ అధ్యక్షుడు. సో ఇటీవల అమెరికా 45వ అధ్యక్షుడు అమెరికాలోని క్రింది ఏ రాష్ట్రంలో జైలుకి వెళ్ళిండే? జార్జియా రాష్ట్రం. అక్కడ ఏ జైలు అంటే ఫుల్టన్ కౌంటీ జైలు. వార్తల్లో ప్రదేశంగా గుర్తుపెట్టుకోండి, మరీ పట్టివాటిన అవసరం లేదు. ఇలాంటి విషయాలు ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట, ఇలాంటివి అడగడానికి అన్నమాట. ఓకేనండి. సో ఇది మనకు చిన్న విషయమే కాదు. అమెరికా అధ్యక్షుడే జైలుకి వెళ్ళిండంటే చూడండి, ఇప్పుడు వాళ్ళే మాగా నీతులు చెప్తారు కదా. నీతులు అంటే ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విషయాలు చెప్తారు కాబట్టి, ఒక అగ్రరాజ్యంగా ఉంటాం కాబట్టి మనం ఎంతో ఆదర్శంగా ఉండాలి. కానీ వాళ్ళు కూడా ఆదర్శంగా ఉండాల్సిన అగ్రరాజ్యాలే మాజీ అధ్యక్షులు జైలుకి వెళ్తున్నారు. అలాంటప్పుడు మరి రేపు అంతర్జాతీయ సదస్సులు వాళ్ళు ఎలా మాట్లాడతారు మనం చూడాలన్నమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి మరికొంత సమాచారం ఉంది. ప్రొఫెసర్ కె విజయరాఘవన్ ఒక పేరు మోసినటువంటి వ్యక్తి అండి. ప్రొఫెసర్ కె విజయరాఘవన్ మీరు వినే ఉంటారు. ఇతను మాజీ భారత ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు. ప్రస్తుతం మన భారత ప్రభుత్వ సలహాదారు అంటే ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, మీ అందరు కూడా తెలుసు. ఆయనకన్నా ముందు ఇతను ఉన్నాడు అనమాట. ఎవరు? ప్రొఫెసర్ కె విజయరాఘవన్. వీరి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందండి. ఆ కమిటీని ప్రొఫెసర్ కె విజయరాఘవన్ కమిటీ. 9 మంది సభ్యుల కమిటీ అనమాట. దేనిపైన ఏర్పాటు చేశారు ఈ ప్రొఫెసర్ కె విజయరాఘవన్ కమిటీని అంటే డిఆర్డిఓ పనితీరు పైన, డిఆర్డిఓని ఇంకెంత ఎఫెక్టివ్గా మనం యూజ్ చేసుకోవాలి, డిఆర్డిఓ పైన రివ్యూ చేయాలన్నమాట. రివ్యూ అంటే చూడడం, రివ్యూ అంటే మరొకసారి చూడడం. డిఆర్డిఓ పరిశోధనలు ఇంకా మరింతగా ప్రేరేపించడం, మరింతగా ప్రోత్సహించడం అనే అంశం పైన. ఎందుకోసం అంటే ఈరోజు మనం అంతరిక్ష రంగంలో కానివ్వండి, శాస్త్ర సాంకేతిక రంగంలో కానీ ఎంతో ముందడుగు వెళ్ళిపోయినాం. ఈరోజు మన రక్షణ రంగంలో వేరే వాళ్ళు ఎవ్వరు కూడా మన రక్షణ వస్తువుల్ని, రక్షణ సంబంధించినటువంటి సంస్థల్ని హ్యాక్ చేయకుండా, సైబర్ థ్రెట్ కాకుండా మనం ఈరోజు మాయా ఓఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ని కూడా, ఒక సైబర్ అటాక్ కాకుండా కూడా మనం తయారు చేసుకున్నాం మాయా ఓఎస్. మన ఐఐటి మద్రాసు లాంటి సంస్థలు అయితే బరోస్ అనే ఒక పేరుతో ఒక సొంతంగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ప్రారంభించుకున్నాం. ఈ మధ్య కాలంలోనే డిఆర్డిఓకి అనుబంధంగా పనిచేసిన కాన్పూర్ సంస్థ అయితే ప్రబల్ అనే పేరుతో ఏం చేశారంటే అతి తక్కువ వెయిట్తో ఉన్నటువంటి ఒక పిస్తోల్ రైఫిల్ కూడా మనం తయారు చేసుకున్నాం. మానవరైతే యుద్ధ ట్యాంక్ అయిన మంత్రాన్ని కూడా మనం తయారు చేసుకున్నామండి. మనకు ఒక చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ అభివృద్ధి చేసింది, ఆవిడ దగ్గర ఉంటుంది. మరి ఇలా డిఆర్డిఓ అంటే అఫ్ కోర్స్ బరోస్ అంటే ఐఐటి మద్రాస్ అనుకోండి, మిగతా అంతా కూడా డిఆర్డిఓ మరి ఎన్నో పరిశోధనలు చేస్తుంది, ఎంతో చేస్తుంది. మరి కాబట్టి ఇంకా డిఆర్డిఓ పనితీరు ఇంకా వేగవంతం చేయడం, శాస్త్రవేత్తలు మరింతగా బూస్ట్ చేయడం, రివ్యూ చేయడం అనే ప్రధానమైన ఉద్దేశంతో డిఆర్డిఓని మరింతగా బలోపేతం చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన 9 మంది సభ్యుల కమిటీకి నేతృత్వం వహిస్తున్న వారు ఎవరు అంటే కె విజయరాఘవన్ గారండి. వీరి పేరు పొందిన శాస్త్రవేత్త. మరి గతంలో ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పనిచేయడం జరిగింది. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడంలో కూడా తనదైన పాత్రను పోషించడం జరిగింది. ఎవరండి? ప్రొఫెసర్ కె విజయరాఘవన్. ఒక ఈ పాయింట్ మనకి ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ అప్డేట్ ఉందండి. మనకి స్పోర్ట్స్ అప్డేట్లో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్, దీన్ని మనం ఫిడే అనే సంస్థ అంటే ప్రపంచ చెస్ సమాఖ్యని మనం ఏమంటామంటే ఫిడే అని అంటాం అని గుర్తుపెట్టుకోండి. ఫిడే అనే దానికి ఇలా ఒక అబ్రివేషన్ అనేది ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ వచ్చేస్తాను ఉంటుంది. అంటే ఇది వేరే ఒక భాషలో ఉంటుంది కాబట్టి మన డిఆర్లో వచ్చింది. ఫిడే అనే సంస్థ ప్రధాన కార్యం అంటే లౌసాన్, స్విట్జర్లాండ్లోని లౌసాన్లో ఉంది. ఈ ఫిడే సంస్థ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ నిర్వహించండి. మరి ఫిడే సంస్థ చేత వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అనేది 2023లో ఎక్కడ నిర్వహించడం జరిగింది? 2023లో ఎక్కడ నిర్వహించడం జరిగింది? ఫిడే సంస్థ అంటే ఇది ఫ్రెండ్స్ ఇది ఒక బాకు అంటే ఎక్కడంటే ఇండోనేషియా రాజధాని, అజర్బైజాన్ క్యాపిటల్ సిటీ అయినటువంటి మనకి ఒకనా బాకులో నిర్వహించడం జరిగింది. ఇండోనేషియా కాదండి, ఇండోనేషియా రాజధాని ఇప్పుడు నసంతర అయింది. గతంలో మనము ఒక జకార్తా అనుకునే వాళ్ళం, కానీ జకార్తా కొన్ని రోజులు మునిగిపోతుంది 10-15 సంవత్సరాలు కాబట్టి వాళ్ళు కొత్త రాజధాని నిర్మించుకుంటున్నారు. దాని పేరు నసంతర్ అనేది ఇండోనేషియా నూతన రాజధాని. మరి ఇక్కడ బాకులు నిర్వహించడం జరిగింది, ఒక గొప్ప ఘనత సాధించారు.
ఇక్కడ విజేతగా ఎవరు నిలవడం జరిగింది, విన్నర్ అతని గోల్డ్ మెడల్ ఇస్తారు, అతను మ్యాగ్నస్ కార్ల్సన్. ఒక మ్యాగ్నస్ కార్ల్సన్ అనేవారు ఎవరు అని చెప్పేసి అంటే మీరు నార్వే దేశం చెందిన చెస్ క్రీడాకారుడు. అతను మ్యాగ్నస్ కార్ల్సన్ గెలిచాడు. ఇతని గోల్డ్ మెడల్ ఇస్తారు, గోల్డ్ మెడల్. అండ్ రన్నర్గా ఎవరైతే ఉంటారో వారికి సిల్వర్ మెడల్, రజత పథకం ఇచ్చారు. మరి ఇది గోల్డ్ మెడల్ అండి. అండ్ విన్నర్కి రన్నర్కి వచ్చేసి సిల్వర్ మెడల్, రజత పథకం ఇచ్చారు. అతనే ఎవరండి, మన భారత చెస్ క్రీడాకారుడు. 18 years లోనే, అతి చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లో రన్నర్ అప్ గా నిలిచాడు. ఫిడే సంస్థ నిర్వహించిన ఈ యొక్క టోర్నమెంట్ లో. అతని ఆర్ ప్రజ్ఞానంద. ఎవరండి, ఆర్ ప్రజ్ఞానంద. ప్రజ్ఞానందన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి. 18 years లోనే, 18 సంవత్సరాలు అతి చిన్న వయసులోనే ఒకని యంగెస్ట్ పర్సన్ అనమాట. యంగెస్ట్ చెస్ ప్లేయర్ బికేమ్ ద రన్నర్ అప్ ఇన్ ద ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్. అంటే దట్ ఈజ్ ఎవరండి అంటే వారే ప్రజ్ఞానంద. వెరీ ఇంపార్టెంట్ విషయం అనేది. ఇద్దరు చెస్ క్రీడాకారులు మాత్రం గుర్తుపెట్టుకోండి. డింగ్ లీరెన్ కూడా వెరీ ఇంపార్టెంట్. డింగ్ లీరెన్ ఇతను ఎలా రికగ్నైజ్ అంటే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ను సాధించిన తొలి చైనా చెస్ క్రీడాకారుడు డింగ్ లీరెన్. ఇటీవల కాలంలో 83వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు మీరు వెంటనే గుర్తుపెట్టుకోవాలి, ఆదిత్య సామంత్. ఎవరండి, ఆదిత్య సామంత్. వీరికన్నా ముందు చెస్ గ్రాండ్ మాస్టర్ అయిన వారు ఎవరంటే సయంతన్ దాస్ విఘ్నేష్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. August 29, 30, 2023 లో ఈ 2 dates లో ఉన్న ఇంపార్టెన్స్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి. సో మరి ఈ డిస్కషన్ కన్నా ముందు August 29 ఇంపార్టెన్స్ ఏముంది? సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ August 29, వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి గారి జయంతిని మనం ఎలా జరుపుకుంటామంటే తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం. August 29 ఏంటి, తెలుగు భాషా దినోత్సవము. ఇది చాలా ఎగ్జామ్లలో వస్తుందో తెలుసు ఇక్కడ ఈ దినోత్సవాల పైన. తెలుగు భాష దినోత్సవం అనేది ఎవరి యొక్క జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే గిడుగు రామ్మూర్తి గారి జయంతిని. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు అండి ఇతను. వ్యవహారిక భాషోద్యమ పితామహుడైనటువంటి గిడుగు రామ్మూర్తి గారి యొక్క జయంతిని మనం ఎలా జరుపుకుంటామంటే తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం. ఈ మధ్యలో తెలంగాణ భాష దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం September 9 ఎలా జరుపుకుంటున్నామంటే తెలంగాణ భాషా దినోత్సవము. తెలంగాణ మాండలికానికి ఎనలేని సేవలు చేసినటువంటి వారు, ప్రాచుర్యం కల్పించిన వారు, రచనలో తన ప్రభావాన్ని చూపించిన వారు. సో కాళోజీ నారాయణరావు గారు అండి. కాళోజీ నారాయణరావు. అక్షరం దాల్చిన సిరాచుక్క, లక్ష మెదలకు కదలిక అన్నటువంటి వారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అన్నవారు కాళోజీ నారాయణరావు గారి జయంతిని మనం September 9 తెలంగాణ భాష దినోత్సవం జరుపుకుంటే, మరి August 29 మనం ఎలా జరుపుకుంటున్నామంటే ఒక గిడు రామ్మూర్తి గారి యొక్క జయంతిని, వ్యవహారిక భాషోద్యమ పితామహుడైన వీరి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. సో ఒక ఇంపార్టెన్స్ ఈ విషయం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి August 29 వన్ మోర్ ఇంపార్టెన్స్ ఉందండి. సో August 29 ఇక్కడ ఏంటి ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ నేషనల్ స్పోర్ట్స్ డే, జాతీయ క్రీడల దినోత్సవం. సో మరి 1928, 1932, 1936 ఈ 3 ఒలింపిక్ క్రీడల్లో మరి భారతదేశం భారత హాకీ టీం అనేది ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణ పథకం సాధించింది. దానికి కారణమైనటువంటి హాకీలో 11 మంది క్రీడాకారులు ఉంటే ఒక ముఖ్యమైన పాత్రను పోషించినటువంటి మేజర్ ధ్యాన్ చంద్. మరి మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని ప్రతి సంవత్సరం కూడా ఎలా మనం జరుపుకుంటున్నామంటే జాతీయ క్రీడల దినోత్సవంగా, నేషనల్ స్పోర్ట్స్ డేగా మనం జరుపుకోవడం జరుగుతుంది. నేషనల్ స్పోర్ట్స్ డే ఎవరి యొక్క జయంతి? ఇది మేజర్ ధ్యాన్ చంద్ అండి. మేజర్ ధ్యాన్ చంద్ జయంతి. సో ఈ నేపథ్యం ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో మేజర్ ధ్యాన్ చంద్ జయంతి. నెక్స్ట్ ఇక్కడ మరి కేంద్ర క్రీడల శాఖ, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రజెంట్ ఒకరే ఉన్నారు, వారే అనురాగ్ ఠాకూర్. మరి ఈసారి ఎలాంటి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎలాంటి ఒక థీమ్ ఇచ్చారు August 29, 2023 జాతీయ క్రీడల దినోత్సవం నేషనల్ స్పోర్ట్స్ డేకి ఇచ్చినటువంటి ఇతరుత్వం ఏంటి అని చెప్పేసి అంటే స్పోర్ట్స్ ఆర్ ఎన్ ఎనేబలర్స్. ఓకేనా, స్పోర్ట్స్ అనేది ఎలా ఉంటాయంటే ఆర్ ఎన్ ఎనేబల్స్ అన్నమాట. ఎనేబలర్స్ అంటే ముందుకు వెళ్ళడానికి, డిజేబుల్ అంటారు, ఎనేబుల్ అంటారు, అంటే చుచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఎనేబలర్స్.
ఎనేబులర్స్ టు ఎన్ దేనికంటే ఒక ఇన్క్లూజివ్ అంటే సమ్మిళితంగా అన్ని అంటే ఇప్పుడు సమ్మిళితంగా ఉంటుందండి ఇన్క్లూజివ్ అండ్ ఫిట్ సొసైటీ అంటే ఇన్క్లూజివ్ అంటే సమ్మిళితంగా అభివృద్ధి చేయడానికి అండ్ ఫిట్ సొసైటీ ఒక మంచి ఒక ఫిట్ అంటే ఇక్కడ ఏంటంటే ఫిజికల్ ఫిట్గా మనం చెప్పొచ్చు అనమాట ఒక శారీరకంగా ఒక ఫిట్గా ఉండడానికి దోహదపడుతుంది సమాజం కూడా ఈ క్రీడల ద్వారా సమ్మిళిత అభివృద్ధి జరుగుతుంది ఈ క్రీడల ద్వారా సొసైటీ బాగుపడుతుంది అనమాట ఎందుకోసం అంటే క్రీడల ద్వారా మనకి ఏంటంటే ఆరోగ్యం మనం ఉంటాం క్రీడల ద్వారా మనం క్రీడా స్ఫూర్తి కూడా మనం తెలుసుకుంటాము గెలుపు ఓటములను తెలుసుకుంటాము ప్రయత్నం చేస్తుంటాం అని చెప్పొచ్చు అనమాట ఇది స్పోర్టివ్నెస్ అంటే క్రీడల ద్వారా మనం ప్రధానంగా నేర్చుకునేది క్రీడా స్ఫూర్తి అన్నమాట అందుకోసమే చూడండి ఏమని థీమ్ ఇచ్చారు స్పోర్ట్స్ ఆర్ ఎనేబులర్స్ టు ఎన్ ఇన్క్లూజివ్ అండ్ ఫిట్ సొసైటీ ఒక ఇతివృత్తం ఇవ్వడం జరిగింది ఇందులో ఏ పదాన్ని ఆధారంగా చేసుకుని అంటే స్పోర్ట్స్ అనేది ఉంది జాతీయ క్రీడల దినోత్సవం అండ్ ఫిట్ ఈ రెండు పదాల ఆధారంగా కూడా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు సో మరి August 29 అండ్ ఇంపార్టెన్స్ అన్నమాట ఈ రెండు ఇంపార్టెన్స్ మనకు ఉన్నాయి అండ్ August 30 మరో ఇంపార్టెన్స్ ఉందండి మనకి ఏంటంటే August 30 ఒక చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ డే అని చెప్పేసి అంటే మన నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ డే గుర్తుపెట్టుకోండి August 29 ఒక ఇంపార్టెన్స్ ఉంటే August 30 ఇంపార్టెన్స్ ఏంటంటే నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ డే అనమాట స్మాల్ ఇండస్ట్రీస్ అంటే చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చేయాలి కుటీర పరిశ్రమల అభివృద్ధి ద్వారా కూడా సమాజంలో చాలా మందికి ఒక జీవనోపాధి కలుగుతుంది అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా August 30ని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ డే కూడా జరుపుకోవడం జరిగింది అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ని ప్రోత్సహించాలి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ప్రోత్సహించాలనేది ఈ August 30 ఇంపార్టెన్స్ గా మనకు ఉంటుంది అనమాట సో ఈ ఇలా ఇంపార్టెంట్ డేస్ మనం నేర్చుకున్న తర్వాత మరొక ఇంపార్టెన్స్ మనకు ఉందండి సో ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలిసి ఈరోజు మన ప్రజ్ఞాన్ రోవర్ చేస్తున్నటువంటి అన్వేషణ ఏదైతే ఉందో చంద్రమండలంలో దక్షిణ ధ్రువంలో సాఫ్ట్ ల్యాండింగ్ అయినటువంటి మన విక్రమ్ ల్యాండర్ దాని నుండి బయటకు వచ్చిందే ఏది ప్రజ్ఞాన్ రోవర్ ఈ రెండు చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా చంద్రమండలం పైన సో ఏం చేశారంటే సల్ఫర్ అనే ఒక సమాజ మూలకం ఉంది అని చెప్పేసి కనిపెట్టడం జరిగింది ప్రజ్ఞాన్ రోవర్ కన్ఫర్మ్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది సల్ఫర్ ఆన్ ది ల్యూనార్ సర్ఫేస్ అండ్ ల్యూనార్ అంటే చంద్రమండలాన్ని మనకి ల్యూనార్ సర్ఫేస్ ఈ ల్యూనార్ సర్ఫేస్ పైన అంటే చంద్రమండలం పైన చంద్రుని యొక్క ఉపరితలం పైన చంద్రమండలం అంటే చంద్రుని యొక్క ఉపరితలం పైన సో మరి ఈ ప్రజ్ఞాన్ రోవర్ ఏదైతే మనం చంద్రయాన్ 3లో భాగంగా పంపించినటువంటి రోవర్ ఏది ప్రజ్ఞాన్ రోవర్ ఏ మూలకం ఉందని చెప్పడం జరిగిందంటే సల్ఫర్ అనే మూలకం ఉంది అని కనిపెట్టడం జరిగింది ఇలా కనిపెట్టడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించింది ఏం తెలుసా అండి లిమ్స్ అనే పరికరం అక్కడ పేలోడ్ అనమాట లిమ్స్ అంటే మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసుకోవడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోమీటర్ ఏదండి లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోమీటర్ అని చెప్పేసి మనం అంటాం అనమాట ఇది సల్ఫర్ ఉంది సల్ఫర్ తో పాటు ఇంకేమున్నాయి చూడండి ఈ యొక్క ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించినటువంటి పేలోడ్ గుర్తించినటువంటి అంశాల ద్వారా చూసినట్టయితే చంద్రమండలం పైన సల్ఫర్ తో పాటు అల్యూమినియం ఉందండి అల్యూమినియం అండ్ నెక్స్ట్ వచ్చేసి కాల్షియం కాల్షియం అండి కాల్షియం కూడా ఇక్కడ మనకు ఉన్నది ఈ యొక్క చంద్రమండలం ఉపరితలం పైన అంతేకాదు ఐరన్ అండి దాన్ని మనం ఫెర్రస్ అని అంటాం ఐరన్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే ఇక్కడ టైటానియం ఎంతో విలువైందండి టైటానియం ఉంది టైటానియంతో పాటు మెగ్నీషియం అండి సో మనకు చాలా ఇంపార్టెంట్ లో ఇదొకటి మెగ్నీషియం ఉంది మెగ్నీషియంతో పాటు మనకి సిలికాన్ సిలికాన్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా సిలికాన్ కూడా ఉందండి సిలికాన్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి మనకి ఆక్సిజన్ ఆనవాళ్ళు కూడా గుర్తించారండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజ్ఞాన్ రోవర్ వాళ్ళకు ఈ యొక్క చంద్రమండల ఉపరితలం పైన హైడ్రోజన్ ఉందా లేదా అనే విషయంలో ప్రయోగం అనేది చేస్తూ ఉందన్నమాట ఇది కూడా త్వరలో ఒక 2 days లో తెలవబోతుందని చెప్పి చెప్తున్నారన్నమాట మన ఇస్రో సంబంధించిన అప్డేట్లో భాగంగా సో ఈ పాయింట్ మనం చూసుకోవాలి కాబట్టి ప్రజ్ఞాన్ రోవర్ 8 మూలకాల ఉన్నట్టు గుర్తించింది త్వరలో ఇది కూడా చేస్తున్నారన్నమాట ఓకే ఈ పాయింట్స్ కూడా మనకి ఇంపార్టెన్స్గా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ట్యాబ్లో ఖచ్చితంగా చూసుకోవాల్సిన అంశాల్లో ఉన్నాయండి ఓకేనా ఈ నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం మనం వెళ్దాం సో మరికొంత సమాచారంలో మనం చూసినట్టయితే ఇక్కడ
బ్రైట్ స్టార్ అనే ఒక త్రివిధ దళాల విన్యాసాలు జరుగుతున్నాయండి. త్రివిధ దళాలు అంటే ఏంటి? ఇక్కడ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, దాంతో పాటు చూడండి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటంటే సైన్యము, వైమానిక దళము మరియు నావిక దళం పాల్గొన్నటువంటి విన్యాసాలే. వీటిని మనం ఏమంటామంటే బ్రైట్ స్టార్ అనేది ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్. బ్రైట్ వెలిగిపోవడం అండి స్టార్స్ అనమాట. బ్రైట్ స్టార్ అనే ఎక్సర్సైజ్లు విన్యాసాలు మరి 2023లో తొలిసారి నిర్వహిస్తున్నా అంటే ప్రతి 2 years కోసం నిర్వహించడం అని చెప్పేసి వాళ్ళు ఒక అంటే ఈజిప్ట్ దేశం నిర్వహిస్తుంది బ్రైట్ స్టార్ ఎక్సర్సైజ్ని. ఈజిప్ట్లో ఎక్కడ నిర్వహిస్తారంటే ఖైరోలో. ఈజిప్ట్ దేశ రాజధాని అనేది ఖైరో. ఈజిప్ట్ దేశ రాజధాని అనేది ఖైరోలో ఈ యొక్క సంబంధించినటువంటిది నిర్వహించడం అయితే జరుగుతుంది. ఒకనా మీ అందరూ కూడా తెలుసు. ఒకనా మరి ఇలాంటి నేపథ్యంలో ఈజిప్ట్లోని ఖైరోలో నిర్వహిస్తున్నటువంటి విన్యాసాల్లో బహుళ దేశాలు పాల్గొంటున్నాయి. ఇది త్రివిధ దళాలు పాల్గొంటాయండి. త్రివిధ దళాలు అంటే మల్టీనేషనల్ ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ అంటాం. త్రివిధ దళాలు పాల్గొనే విన్యాసాలు. మన భారతదేశానికి చెందినటువంటి మన ఐఏఎఫ్ వాళ్ళు కూడా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది అనమాట. సో ఇది ఒక ఇంపార్టెన్స్. సో ఇది ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16, ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16, 2023 వరకు ఈ విన్యాసాన్ని నిర్వహిస్తారు. మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే బ్రైట్ స్టార్ ఎక్సర్సైజ్ ఎక్కడ నిర్వహిస్తారు, మన దేశం పాల్గొందా లేదా, ఇది బహుళ దేశాలు పాల్గొన్న విన్యాసాలుగా ఈ ఇంపార్టెన్స్ అనేది మనం ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత ఒక సమాచారం మనం డిస్కస్ చేసుకుందాం. మరొక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా మనం చెప్పవచ్చు. ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు ఒక అంతరిక్షంలో మనకి ఇక్కడ అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉంది. ప్రతి 6 నెలలకు ఒకసారి కొందరు అక్కడ పోతారు, అక్కడ వ్యోమగాములు కొందరు మళ్ళీ తిరిగి వస్తారు. మొన్న ఏంటంటే ఒకసారి పోయినప్పుడు ఎక్కువగా ఒక దేశం వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ ఈసారి మొన్న ఏమైందంటే చూద్దామండి. నాసా వాళ్ళు అంటే నాసా అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ, నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ మరియు స్పేస్ ఎక్స్, ఈ 2 సంస్థలు సంయుక్తంగా ఏం చేసినాయంటే అమెరికా ఇది పరిశోధన ప్రైవేట్ సంస్థ, స్పేస్ ఎక్స్ అంతరిక్ష పరిశోధన సంస్థ 4 వ్యోమగాములని నలుగురు అనమాట. ఆ 4 వ్యోమగాములని ఆస్ట్రోనాట్స్ని సో ఏం చేసిందంటే వ్యోమగాములని ఐఎస్ఎస్కు పంపించింది అనమాట. ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పంపించింది. ఇది మనకి అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్నటువంటి కెనడీ స్పేస్ సెంటర్, ఏదంటే కెనడీ స్పేస్ సెంటర్ ద్వారా ఈ 4 పంపించడం జరిగిందని చాలా గుర్తుపెట్టుకోండి. అమెరికా పరిశోధన సంస్థ ఏం పేరు ప్రభుత్వం అంటే నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. అదే ప్రైవేట్ సంస్థ ఎలన్ మస్క్ నేతృత్వంలో ఉన్నది స్పేస్ ఎక్స్ వాళ్ళు. ఈ సంయుక్తంగా 4 వ్యోమగాములు పంపించినారు. ఎక్కడి నుంచి పంపించినారు? అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్నటువంటి ఆ కెనడీ స్పేస్ సెంటర్ నుండి పంపించడం జరిగిందండి. కెనడీ స్పేస్ సెంటర్ నుండి పంపించడం జరిగింది. మరి కెనడీ స్పేస్ సెంటర్ నుండి పంపించినటువంటి యొక్క నాసా స్పేస్ ఎక్స్ సంబంధించినటువంటి 4 సైంటిస్టులు అనేవారు ఈసారి ఫస్ట్ టైం అనమాట. ఈ 4 వ్యోమగాములు అనేవారు 4 విభిన్న దేశాలకు చెందినవారు. ఒకరు అమెరికా దేశానికి చెందినవారు ఒకరున్నారు, తర్వాత డెన్మార్క్ దేశానికి చెందినవారు ఒకరున్నారు, అండ్ ఇంకొకరు ఎవరంటే జపాన్ దేశానికి చెందినవారు ఒకరున్నారు, అండ్ రష్యా దేశానికి చెందినవారు ఒకరున్నారు. గమనించారా? క్వశ్చన్ వచ్చే విధానం ఇక్కడ ఉంటుంది డిఫరెంట్గా. ఎలా అంటే విభిన్నంగా అడిగే అవకాశం ఉంటే ఇటీవల కాలంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి తొలిసారిగా ఒకేసారి ఒక మిషన్లో భాగంగా నాసా స్పేస్ ఎక్స్ వాళ్ళు ఏ 4 దేశాలకు చెందిన 4 వ్యోమగాముల్ని అక్కడ చేర్చడం జరిగిందంటే అమెరికా ఒక సైంటిస్ట్, డెన్మార్క్ ఒక సైంటిస్ట్ ఆస్ట్రోనాట్, జపాన్ అండ్ రష్యా అండి. సో ఇట్లా అడగడానికి ఉన్నటువంటి సందర్భం. చాలాసార్లు మనకైతే ఒకసారి లాస్ట్ గ్రూప్ 4లో అయితే ఏపీపీఎస్సీలో అయితే నాసా అంటే అబ్రివేషన్ అడగడం జరిగింది. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని నాసా అని చెప్పేసి మనం పిలుస్తామండి. సో ఆ పాయింట్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది మనం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే మనకు ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక ప్రాంతీయ అంశం మనకు చాలా న్యూస్లో ఉందండి. మనకు స్కూళ్ళల్లో అయితే మనందరికీ తెలుసు ఓకేనా మధ్యాహ్న భోజనం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మిడ్ డే మీల్స్ పెడతారు. కానీ భారతదేశం ఒక రాష్ట్రంలో ఏం చేశారంటే ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సీఎం లేదా ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఇది ప్రయోగాత్మకంగా అనమాట. ప్రారంభంలో అయితే 1 నుండి 5వ తరగతి విద్యార్థులకి పెడుతున్నారు ఈ యొక్క పొద్దున బ్రేక్ఫాస్ట్ అల్పాహారం. తర్వాత
మొత్తం కూడా తమిళనాడు రాష్ట్రంలోని మొత్తం అన్ని ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయబోతున్నారు అనమాట. ఇది కాబట్టి ఫస్ట్ టైం ఇలాంటిది జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అనమాట. ఇలాంటి విషయాలు అడుగుతుంటాడండి ఒకసారి. ఇప్పుడు ఈ మధ్యలో న్యూస్లో చూసారా, లాడ్లీ బెహనా, ఎవరైతే ఒక మహిళలు ఉన్నారో, ఎవరైతే ఓకేనా 23 సంవత్సరాల నుండి ఓకేనా 60 సంవత్సరాల వయసు మధ్యలో మహిళలు ఉన్నారు. సో మరి వారి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఓకేనా 2.5 లక్షల రూపాయలు, అంటే వాళ్ళు బిలో పావర్టీ లైన్ లేదా ఎబోవ్ పావర్టీ లైన్ కూడా కిందకి వస్తారండి. వాళ్ళు ఉన్నారు. ఒక కుటుంబంలో ఒక మహిళ పేరు పైన ప్రతి నెల కూడా 1000 రూపాయలు ఇస్తారనమాట. ఇప్పుడు ఇది ఏ రాష్ట్రం ఇస్తుంది చెప్పండి? మధ్యప్రదేశ్ రాష్ట్రం. శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రం ఇస్తుంది. ఇప్పుడు దీన్ని 1250 రూపాయలు పెంచడం జరిగింది. ఇది లాడ్లీ బెహనా కార్యక్రమం. లాడ్లీ లక్ష్మణ, లాడ్లీ బెహనా అన్న కూడా మనకి మధ్యప్రదేశ్ రాష్ట్ర మహిళా సాధికారత కార్యక్రమం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇవన్నీ కూడా ప్రాంతీయ అంశాలుగా మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఓనం పండుగ కూడా మనకి ఇటీవల మన న్యూస్లో ఉంది. ఓనం పండుగ అంటే ఏ రాష్ట్రం ఇటీవల ఓనం పండుగ అంటే ఘనంగా నిర్వహిస్తుంది అంటే కేరళ రాష్ట్రం. ఓనం పండుగ ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ ఓనం పండుగని ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు? 10 days పాటు నిర్వహిస్తారు, 10 రోజుల పాటు నిర్వహిస్తారు ఓనం పండుగ. సో ఇది మలయాళ సంబంధించిన క్యాలెండర్లో మొదటి నెల కూడా ఓనం అనేది ఇది ఉంటున్న సందర్భాన్ని సో గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం 10వ అంటే ఓనం పండుగలో 10వ రోజున ఏమంటామంటే దాన్ని సో తిరుమం అంటారండి. ఏదంటే తిరుమం అని చెప్పేసి మనం అంటాం అనమాట. అట్లా మనకి ఒక సంస్కృతి సాంప్రదాయాల పైన కూడా మనకి బిట్స్ అనేది మనకు వస్తాయి. ఇప్పుడు చెప్పబోయే అంశం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ మధ్య కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఎన్విరాన్మెంట్ విషయంలో అంటే పర్యావరణం విషయంలో బేస్ చేసుకొని మనకు అడుగుతున్నాడు. ఈ మధ్య కాలంలో మనం చూసాం చికాగో కన్వెన్షన్ దేనికి సంబంధించింది అన్నాడు. చికాగో కన్వెన్షన్ అనేది దేనికి సంబంధించింది అంటే ఇది మన భారతదేశం కూడా ఇందులో సంతకం చేసింది. దేనికి సంబంధించింది అంటే పౌర విమానయాన భద్రత, సెక్యూరిటీ ఆఫ్ ది సో సివిల్ ఏవియేషన్ ఏదండి చికాగో కన్వెన్షన్. ఇప్పుడు ఇంకొకటి చూడండి మనకి ఇలాంటి ఒక ఒప్పందాలు ఉంటాయి. మాంట్రియల్ ప్రోటోకాల్ ఓకేనా లేకపోతే క్యోటో ప్రోటోకాల్. మాంట్రియల్ ప్రోటోకాల్ అయితే ఓజోన్ లేయర్ని కాపాడడం, క్యోటో ప్రోటోకాల్ కర్బన ఉద్గారాలను తగ్గించడం, ప్యారిస్ ఒప్పందం ప్రపంచ ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతకు తగ్గించుకోవడం అనేది ఇలా ఒప్పందాలు ఉన్నాయి కదా. లైక్ దట్ ఇంకొక ఒప్పందం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది కంపాలా, ఉగాండా దేశ రాజధాని కంపాలలో జరిగిన ఒప్పందం. కంపాలా మినిస్ట్రియల్ అంటే మంత్రుల స్థాయిలో జరిగిన డిక్లరేషన్ ప్రకటన. ఇటీవల ఇది మస్తు న్యూస్లో ఉందండి. ఈ కంపాలా మినిస్ట్రియల్ డిక్లరేషన్ 2022లో జరిగింది. ఇప్పుడు దీనిలో చాలా దేశాలు సంతకాలు చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో 48 ఆఫ్రికా దేశాలు సంతకాలు చేశాయి. 48 ఆఫ్రికా దేశాలు దీనిపైన సంతకం చేశాయి. రాబో పోటీ పరీక్షలు ఎక్స్పెక్ట్ పెట్టండి, గుర్తుపెట్టుకోండి. 48 ఆఫ్రికా దేశాలు సంతకం చేశాయి ఈ యొక్క కంపాలా మినిస్ట్రియల్ డిక్లరేషన్. మొత్తం ఆఫ్రికా ఖండ దేశంలో ఆఫ్రికా యూనియన్లో దేశాలంటే 55. ఇటీవల కాలంలో ఆఫ్రికన్ యూనియన్లో 55 దేశాలలో ఈ కూటమి నుండి ఒకటి బయటకు వచ్చింది. ఏ కూటమిని బయటకు పంపించారు? నైగర్ అనే దేశాన్ని బయటకు పంపించారు. కాబట్టి ఇప్పుడు ఏమైతే 54 దేశాలు అవుతాయి. ఎందుకోసం అంటే ఇక్కడ ఆర్మీ వాళ్ళు అక్కడ ఏం చేశారంటే అక్కడ సైనిక తిరుగుబాటు చేశారు. ఆఫ్రికన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇథియోపియా రాజధాని అయినటువంటి అడీస్ అబాబాలో. ఏదంటే అడీస్ అబాబా, ఇథియోపియా రాజధాని అడీస్ అబాబాలో ఉంటుందండి. ఇథియోపియా రాజధాని అడీస్ అబాబాలో ఉంది. ఇథియోపియా రాజధాని ఇది మన ఆఫ్రికన్ యూనియన్. ఇప్పుడైతే ఆఫ్రికా ఖండంలో 48 దేశాలు కంపాలా మినిస్ట్రియల్ డిక్లరేషన్ సంతకం చేశాయి. మనకు డౌట్ వచ్చింది అసలు ఎందుకు సంతకం చేశాయి ఏందంటే ఇది ఒకటి ఉందండి. ఏందంటే దేనికి సంబంధించిందంటే ఇది పర్యావరణానికి సంబంధించింది. పర్యావరణంలో ఈ మైగ్రేషన్స్ అంటే వలసలకు సంబంధించింది, పర్యావరణ సంరక్షణకు సంబంధించింది, అండ్ ఇంకోటి క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పులకు సంబంధించింది. ఈ మూడిటి విషయాల్లో చర్య చేపట్టాలి. అంటే పక్షుల వలస కానివ్వండి లేదా మనుషుల వలస కానివ్వండి, పర్యావరణాన్ని కాపాడడం కానివ్వండి, వాతావరణ మార్పులని ఆ విధంగా కాకుండా చేయడం. వీటి విషయంలో 2022లో ఉగాండా దేశ రాజధాని కంపాల్లో జరిగినటువంటి సమావేశంలో
ఈ కంపాలా మినిస్ట్రియల్ డిక్లరేషన్ చేశారు. ఇందులో 48 ఆఫ్రికా దేశాలు సంతకం చేయడం జరిగింది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్స్గా ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల న్యూస్లో ఉన్న కంపాలా డిక్లరేషన్ దేనికి సంబంధించింది అంటే సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు మనకి ఈ యొక్క కేంద్ర హోంశాఖ నేతృత్వంలో ఏంటంటే సెంట్రల్ జోన్ సమావేశాలు, నార్త్ ఈస్టర్న్ జోన్ సమావేశాలు ఇలా మనం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు వెస్ట్రన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగిందంటే పశ్చిమ జోనల్ అంటే పశ్చిమ అంటే మన దేశానికి పశ్చిమంగా ఉన్నటువంటి రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, వాటి అభివృద్ధి, ఇలాంటి అన్ని విషయాలపైన డిస్కస్ చేశారనమాట. అదే మనకి ఏమంటారంటే జోనల్ కౌన్సిల్స్ అని చెప్పేసి అంటాం. ఇలా ఇప్పుడు 26వ వెస్ట్రన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగిందండి. 26వ సో వెస్ట్రన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. మరి వెస్ట్రన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగినప్పుడు దీనికి ఎవరు నేతృత్వం వహిస్తారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. జోనల్ కౌన్సిల్ మీటింగ్ ఎవరు నేతృత్వం వహిస్తారు? కేంద్ర హోంశాఖ మంత్రి, మినిస్టర్ ఫర్ ది హోమ్ అఫైర్స్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు దీనికి నేతృత్వం వహించడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడ జరిగింది? ఆగస్టులో, అంటే గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. అలాంటప్పుడు మరి వెస్ట్రన్ జోనల్ కౌన్సిల్లో ఏ రాష్ట్రాలు ఉంటాయి? గుజరాత్ రాష్ట్రం ఉంటుంది, గోవా రాష్ట్రం ఉంటుంది, మహారాష్ట్ర ఉంటుంది. దీంతో పాటుగా దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ అండి. దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ అని చెప్పేసి అంటే దాద్రా వీటిని రెండింటిని కలిపేశారు కదా 2020లో. దాద్రా నగర్ హవేలీ ఒకప్పుడు సపరేట్ ఉండే, తర్వాత ఇప్పుడు రెండింటిని మిళితం చేశారు, డామన్ డయ్యూ. వీటి యొక్క రాజధాని ఇప్పుడు డయ్యూ చేశారు అనమాట. దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, వీటికి సంబంధించినటువంటి విషయాలు కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఇది మనకి 26వ వెస్ట్రన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్స్ పైన డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా, గుజరాత్లోని గాంధీనగర్లో జరిగినాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనికి హాజరు కావడం జరిగింది. మనకి ఆగస్టు 30, 31, 2023 సో దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం కూడా మనకి ఓకేనా ఆగస్టు చివరి వారంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ని ప్రకటిస్తుంది కేంద్ర ప్రభుత్వం. బెస్ట్ టీచర్స్ అవార్డుని ప్రకటిస్తారండి. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు అంటే 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు అండ్ బెస్ట్ టీచర్స్ అవార్డుని ప్రకటిస్తారు. అయితే ఇందులో మనకి ఇక్కడ వస్తాయి ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ మన రాష్ట్ర స్థాయిలో ప్రకటిస్తారు, జిల్లా స్థాయిలో ప్రకటిస్తారు, దాంతోపాటుగా మండల స్థాయిలో కూడా ప్రకటిస్తారు. కానీ మనకి ఇక్కడ జాతీయ స్థాయిలో అడుగుతాడు ఎక్కువగా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అవార్డులు ఎందుకు ప్రకటిస్తున్నారంటే సెప్టెంబర్ 5 ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5 మనం ఎలా నిర్వహించుకుంటామంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని మనం నేషనల్ టీచర్స్ డేగా, జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ నేపథ్యంలో ఆ రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డుని ప్రదానం చేస్తారు. అయితే ఇందులో అడగడానికి ఎలా ఉంటుందంటే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు 2023 సంవత్సరానికి ఎంతమందికి ఇచ్చారండి. సో ఎంతమందికి ఇచ్చారని అడుగుతాడు. ఒకటి ఎంతమందికి ఇచ్చారు అనేది చూడండి. ఈసారి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అనేది ఎంతమందికి ఇచ్చారు, అందులో మనకు ఎంతమంది తెలుగు వారికి ఇచ్చారు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ మనకు ఎంతమంది తెలుగు వారికి ఇచ్చారు. మొత్తం ఒక 50 మంది అయితే అందులో తెలుగువారు ఎంతమంది తెలుసా అంటే తెలుగువారు 5 తెలుగు వారికి ఇచ్చారండి. తెలుగువారు అంటే ఇక్కడ అంత అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు అండ్ తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. ఈ 5 మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఎగ్జామ్కి వెళ్ళేవారు తెలంగాణకు చెందిన ఎంతమందికి ఇచ్చారంటే 2కి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి ఎంతమంది అక్కడ ఇచ్చారంటే టీచర్స్కి 3కి ఇచ్చారు. ఇట్లా మొత్తం 5కి ఇచ్చారనమాట. సో ఇందులో మనం చూసినట్లయితే తెలంగాణలో ఇప్పుడు తెలంగాణకు చెందిన 2కి ఇచ్చారని చెప్పుకున్నాక తెలంగాణకు చెందిన 2 తెలుగువారు 2 తెలంగాణ వారు ఎవరు అన్నప్పుడు ఒకరు సో తెలంగాణకు చెందిన వారు మంచిర్యాల జిల్లా అండి. ఇద్దరు కూడా అంటే యాక్చువల్గా ఇద్దరు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినవారు తెలంగాణలో. సో మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి అర్జున నోగూరి అర్చన నోగూరి సో వీరికి సో ఇవ్వడం జరిగింది. సో ఉపాధ్యాయురాలు అర్చన నోగూరి గారికి మంచిర్యాల జిల్లాకు చెందినవారు. నెక్స్ట్ వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సంతోష్ కుమార్ అండి. అంటే ఇవి ఏం బైహార్ట్ చేయక కానీ నెంబర్ అయితే మనకి ఇంపార్టెంట్. మరి ఏపీకి చెందిన ఆంధ్రప్రదేశ్కి చెందిన 3 తెలుగు వారు టీచర్స్కి ఇచ్చారు. ఆ 3 తెలుగు వారు ఎవరు అంటే ఒకరు సో అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి అన్నమయ్య జిల్లా అండి.
అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి ఒక అన్నమయ్య జిల్లా అండి. సో అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి ఒక టీచర్కి ఇచ్చారు. వారి పేరు సత్యం అంజనేయులు. సత్యం అంజనేయులు అండి. సత్యం అంజనేయులు. నేను 2-3 సార్లు మీకు పలుకుతున్నాను. కారణం ఏంటంటే మీకు అవి వాటిపైన కొంచెం గుర్తుండాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరు ఎవరంటే ఇక్కడ విశాఖపట్నం జిల్లాకు చెందిన మరొకరికి ఇచ్చారండి. విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి సో ఎవరికి ఇచ్చారంటే సో మురహరరావు ఉమాగాంధీ. మురహరరావు ఉమాగాంధీ విశాఖపట్నం జిల్లాకు చెందినవారు. మరి ముగ్గురు ఆంధ్రప్రదేశ్ చెందిన ముగ్గురికి ఇచ్చారంటే మరొకరు ఎవరంటే నెల్లూరు జిల్లాకు చెందిన మేకల భాస్కర్ రావుకి ఇవ్వడం జరిగింది. ఇలా మొత్తం గమనిస్తే 2023 సంవత్సరం జాతీయ చలనచిత్ర అవార్డులో ఎంతమంది తెలుగు వారికి వచ్చింది, ఎంతమందికి తెలుగు వారికి జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చిన మొత్తం 5గురు. ఇలా తెలంగాణ వాళ్ళు 2 అండ్ ఆంధ్రప్రదేశ్ చెందిన వారు 3. సో ఆ పాయింట్ అనేది మరి ఇక్కడ ఇంపార్టెంట్గా మనకు ఉంటుందన్నమాట. ఓకేనండి, చాలా ఇంపార్టెన్స్ విషయం మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొద్ది సంబంధించినటువంటి సమాచారం మనం డిస్కస్ చేసుకుందాం. అంటే ఒక అపాయింట్మెంట్ మనకు న్యూస్లో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆల్రెడీ మనకి తెలుసు ఫ్రెండ్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 2020 అక్టోబర్ నుండి చైర్మన్గా పనిచేస్తున్న వారు సో దినేష్ కుమార్ ఖరే. సో వీరి పదవి కాలాన్ని అయితే మరో సంవత్సరం పొడిగించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఎస్బీఐ న్యూస్లో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మరి మరో 1 ఇయర్ పాటు ఎక్స్టెండ్ అయినటువంటి చైర్మన్గా అయిన వారు ఎవరు అని చెప్పేసి వారే దినేష్ కుమార్ ఖరే. ఎవరండి? దినేష్ కుమార్ ఖరే. సో మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత పేరు ఏంది అంటే ఇంపీరియల్ బ్యాంక్. లాస్ట్ టైం కూడా మనకి వచ్చిందండి ఇది. ఇంకొకసారి మనకి కనుక యూనిఫామ్ జాబ్స్ అయిన పోలీస్ కానిస్టేబుల్ కూడా ఈ బిట్స్ మనకు వచ్చింది ఒకసారి. ఇంపీరియల్ బ్యాంక్ అంటాం. ఇంపీరియల్ బ్యాంక్ పేరు అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు మారిందని 1955 జూలై 1న మారడం జరిగింది అనమాట. ఇట్లా కూడా ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక భారతదేశం యొక్క అతిపెద్ద బ్యాంక్, ప్రభుత్వ బ్యాంక్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇంపార్టెన్స్ అండి. ఆగస్టు 28 ఒక ఇంపార్టెన్స్ మనం లాస్ట్ క్లాస్లో కొంచెం డిస్కస్ చేయలేదు, ఈసారి ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. ఆగస్ట్ 28, 2023. సో ఒక మహానుభావుడు 1923లో సో ఈ రోజున జన్మించడం జరిగింది. సో మరి వీరు జన్మించి 2023 నాటికి 100 సంవత్సరాలు అవుతుందండి. శత జయంతి అవుతుంది. సో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న గొప్ప వ్యక్తి. సో మరి ఓకేనా ఫ్రెండ్స్, గమనించండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సో వారెవరో కాదు, మీ అందరికి తెలిసింది నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం సో మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్లో సో 100 రూపాయల నాణాన్ని ఆ విధంగా సో వారి పేరు పైన వారి యొక్క ఇమేజ్తో సో విడుదల చేయడం జరిగింది. సో 100 రూపాయల నాణాన్ని ఏ రోజు విడుదల చేశారు, ఆ డేట్ ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి ఇది. సో మరి ఒక 1923 సో మనకి సంబంధించిన విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఇతను పుట్టింది మనకి May 28, బట్ ఏంటంటే ఇక్కడ ఈసారి ఏంటంటే శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన ముగింపు సందర్భంగా ఏం చేశారంటే ముగింపు సందర్భం అన్నమాట. శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరొకసారి మీకు క్లారిటీ ఇస్తున్నాను. సో పుట్టింది 1923 May 28. సో మనకి ఓకేనా కృష్ణా జిల్లాలో పుట్టడం జరిగింది. సో నందమూరి తారక రామారావు గారు. కానీ వారి యొక్క శత జయంతి వేడుకలు గత 1 year నుండి జరుపుతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో సో మనకి ఇక్కడ ఈ యొక్క 100 రూపాయల నాణాన్ని విడుదల చేయడం జరిగిందండి. ఏ రోజు విడుదల చేశారంటే ఆగస్టు 28, 2023. కొంచెం చిన్న విషయం గమనించండి. మరి ఈ 100 రూపాయల నాణ్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే సో మనకి ఇక 1923, 2023 ఉంటుంది. మనకి నందమూరి తారక రామారావు గారి యొక్క ఇమేజ్ ఉంటుంది. సో అంతేకాకుండా ఇది వెండి, రాగి, నికెల్, జింక్. సో వెండి అంటే సిల్వర్ గుర్తుపెట్టుకోండి. వెండి, రాగి అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాపర్. తర్వాత నికెల్ అండి, లోహం నికెల్. అండ్ నెక్స్ట్ వచ్చే జింక్ అండి. ఇలా మొత్తం 4 లోహాలతో దీన్ని 100 రూపాయల నాణాన్ని
ముంబైలో మింట్ హౌస్ ఉంటారు, అంటే ఈ నాణాల ముద్రించే ఒక సంస్థను మనం మింట్గా పిలుస్తాం. హైదరాబాద్లో కూడా ఒక మింట్ ఉంటుంది, ఇది ముంబై మింట్ వాళ్ళు దీన్ని ముద్రించడం జరిగింది, అంటే దీన్ని తయారు చేయడం జరిగింది ఈ నాణాన్ని. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీద విడుదల చేయడం జరిగింది. 44 మిల్లీమీటర్ల ఒక చుట్టుకొలతగా ఇది ఉందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది ఒక మన కరెంట్ అఫైర్స్లో ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఈ నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం మనం చూద్దామండి. ఇక్కడ ఒక నీరజ చౌదరి రాసిన ఒక పుస్తకం మనకు చాలా న్యూస్లో ఉందండి. నీరజ చౌదరి గారు రాశారు. నీరజ చౌదరి గారు రాసిన ఏ పుస్తకం న్యూస్లో ఉంది? ఏ పుస్తకం ఈ న్యూస్లో ఉంది? నీరజ చౌదరి గారు రాసినటువంటి ఏ పుస్తకం మన న్యూస్లో ఉంది అని చెప్పేసి అంటే, సో ఆ పుస్తకం పేరు హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అనే పుస్తకం అండి. ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళు చేసిన అభివృద్ధి కానివ్వండి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, ఇలా మొత్తం కూడా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, విపి సింగ్, పివి నరసింహారావు గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, మన్మోహన్ సింగ్, ఇలా మొత్తం కూడా సో ఇలా ఈ యొక్క 7 భారత ప్రధానులు తీసుకున్న నిర్ణయాల పైన సో రాసినటువంటి పుస్తకమే నీరజ్ చౌదరి రాసిన పుస్తకమే ఏదంటే హౌ పిఎంస్ డిసైడ్ అనే పుస్తకం అనేది మనకి న్యూస్లో మనకి ఉండడం జరిగింది అనమాట. సో ఈ పాయింట్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా పుస్తకాల విషయంలో మరో ఇంపార్టెంట్ ఉందండి. సో ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు నీతి ఆయోగ్కి సంబంధించిన నినాదం ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్. మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తరచుగా తన యొక్క ప్రసంగాల్లో ఇది చెప్తూ ఉంటాడు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని. ఇప్పుడు సబ్కా విశ్వాస్, ఇలా 3 పదాలను కలిపారనమాట. వీటితో ఒక పుస్తకం వచ్చిందనమాట. భారత ప్రభుత్వం, ఒక కేంద్ర సమాచార శాఖ, ఓకేనా, పబ్లికేషన్ డివిజన్ వాళ్ళు ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2020 నుండి 2022 వరకు తన చేసినటువంటి వివిధ సదస్సులు సమావేశాల్లో చేసిన ప్రసంగాల పైన విడుదలైనటువంటి పుస్తకం ఏం పేరంటే సబ్కా సాత్, అందరితో పాటు సబ్కా సాత్ అండ్ సబ్కా విశ్వాస్ అంటే సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అని ఒక క్షమించండి, సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇప్పుడు ఏంది సబ్కా విశ్వాస్. జనరల్ గా అయితే మనకి ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఉంటుంది నీతి ఆయోగ్ నినాదం, కానీ పుస్తకం పేరు ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే పుస్తకాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ వాళ్ళు, సో కేంద్ర సమాచార ప్రసార శాఖ వాళ్ళు 2వ అండ్ 3వ వాల్యూమ్స్ అనమాట. అంటే అలా ఆ విషయంలో ఆయన ప్రసంగాలు అనమాట. 2వ పుస్తకం 3వ పుస్తకాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి, క్రీడల శాఖ మంత్రి అయినటువంటి అనురాగ్ ఠాకూర్ గారు విడుదల చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో మరి ఒక మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొనడం జరిగింది. 2020 నుండి 2022 మధ్య భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రసంగాల సంకలనమే, కంపైల్డ్ వర్షనే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి రాబోతున్నాయండి, చాలా ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు నరేంద్ర మోడీ అని చెప్పేసి అంటే మన భారత ప్రధానమంత్రి గారు మోడీ, మోడీ అనే ఒక సంవత్సరం పేరుతో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందండి. మోడీ బాగా గుర్తుపెట్టుకోండి, మోడీ అంటారండి, మోడీ అని చెప్పేసి అంటే మోడీ. సో మోడీ అని చెప్పేసి అంటే మోడీ. ఏ రాష్ట్రం మోడీ అనే పేరుతో చూడండి, ఎక్కడన్నా ఇది జాతీయ అంశం అండి. మోడీ స్కీమ్ ని ప్రారంభించిన అంటారు చాలా మంది. మోడీ స్కీమ్ అంటే మోడీ పుట్టింది నరేంద్ర దామోదర్ దాస్ భాయ్ మోడీ పుట్టింది గుజరాత్ కాబట్టి గుజరాత్ ఈ రాష్ట్రం ఈ మోడీ స్కీమ్ ని ప్రారంభించింది అనుకుంటారు, లేదా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అనుకుంటారు. కాదండి, ఏ రాష్ట్రం ప్రారంభించింది మోడీ స్కీమ్ అంటే అస్సాం రాష్ట్రం ప్రారంభించింది. అస్సాం స్టేట్ ఈ స్కీమ్ ని ప్రారంభించింది. అస్సాం రాష్ట్రంలో జిల్లాల యొక్క అభివృద్ధి విషయంలో డిస్ట్రిక్ట్స్ సంబంధించినటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించింది. దానికి ఒక అబ్రివేషన్ ఇచ్చారండి. మోడీలో ఎం అంటే మోస్ట్ అవుట్స్టాండింగ్ డిస్ట్రిక్ట్స్ ఇనిషియేటివ్ అంటారు. డిస్ట్రిక్ట్స్ ఇనిషియేటివ్ అనే డిస్ట్రిక్ట్స్ ఇనిషియేటివ్ అండి. మోస్ట్ అవుట్స్టాండింగ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. అవి డెవలప్మెంట్ కావాలి, ఒక ఇనిషియేటివ్ తీసుకొని జిల్లాల అభివృద్ధి గురించి అస్సాం ముఖ్యమంత్రి ఓకేనా హేమంత బిశ్వ శర్మ గారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభించడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కార్యక్రమం అండి. ఇది ఒక
ఒక ఒక రాష్ట్రం సంబంధించిన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జిల్లాలు అభివృద్ధి చెందాలి, జిల్లాలలో ఒక 108 కార్యక్రమాలను అమలు చేస్తూ ఇలా నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది అనమాట. సో ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అప్డేట్ల కన్నా వెళ్ళడానికన్నా ముందు ఒక ఇద్దరు వ్యక్తులు చాలా ఫేమస్ అయినారు ఈ మధ్యలో. సో ఇద్దరు వ్యక్తులు అంటే మనకి నీరజ్ చోప్రా ఫేమస్ అయ్యాడు మన దగ్గర. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు నీరజ్ చోప్రా ఫేమస్ అయ్యారు ఎందుకోసం అంటే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ని సాధించినటువంటి ఈ తొలి భారతీయుడిగా ఎవరు గుర్తించబడ్డారు అని చెప్పేసి అంటే నీరజ్ చోప్రా అండి. సో మనము డిస్కస్ కూడా చేసుకోవడం జరిగింది. నీరజ్ చోప్రా ఫస్ట్ ఇండియన్ టు వాన్ గోల్డ్ మెడల్ ఇన్ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అంటే ప్రపంచ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించడం అంటే ఛాంపియన్షిప్ సాధించబడడమే అర్థం చేసుకోవచ్చు. హంగేరి దేశ రాజధాని ఓకేనా, హంగేరి దేశ రాజధాని ఏదంటే బుడాపెస్ట్. హంగేరి దేశ రాజధాని బుడాపెస్ట్లో జరిగినటువంటి ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఫ్రెండ్స్ మనందరూ తెలుసు నీరజ్ చోప్రా ఒక జావలిన్ ఒక క్రీడాకారుడు. ఈ జావలిన్ త్రోలో ఇక్కడ 88.17 మీటర్లు విసిరి అతనికి మనకి నీరజ్ చోప్రా ఈ ఘనతను సాధించడం జరిగింది. సో మరి ఇందులో సిల్వర్ మెడల్ ఎవరు సాధించారు అంటే పాకిస్తాన్ క్రీడాకారుడైనటువంటి అర్షద్ నదీం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది కూడా అర్షద్ నదీం ఒక ఇతను ఎంత విసిరేసాడు జావలిన్ అంటే ఇతను 87.82 మీటర్లు విసిరేసి ఇతను సెకండ్ ప్లేస్ లో ఉంటే గోల్డ్ మెడల్ సాధించిన మన నీరజ్ చోప్రా గారు. సో మరి మన భారత జావలిన్ త్రో క్రీడాకారుడు అథ్లెటిక్స్ లో ఒలింపిక్ క్రీడలో స్వర్ణ పథకం సాధించిన వారు ఎవరు? నీరజ్ చోప్రా ఈ ఘనతను సాధించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, ప్రతి అంశం క్లారిటీ ఉందండి, ఎక్కువ టైం వేస్ట్ చేయడం లేదు. ఎందుకోసం అంటే చాలా మనకు ఇంపార్టెంట్ విషయాన్ని మనం చెప్పుకోవడమే కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్, ఎక్కువ చెప్పి మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడం అనేది తప్పది. కాబట్టి ఈ సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం చూసుకోండి. నీరజ్ చోప్రా జావలిన్ త్రో క్రీడాకారుడు, హంగేరి రాజధాని బుడాపెస్ట్ లో జరిగింది, ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరిగింది, 88.17 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు నీరజ్ చోప్రా. ఇందులో రెండవ స్థానం నిలిచిన వారు అర్షద్ నదీం సిల్వర్ మెడల్ సాధించాడు. ఇతని విసిరిన వేగం 87.82. అదే మరి ఒలింపిక్ క్రీడల్లో 2021లో మరి ఆగస్టు 7 టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో మరి మన నీరజ్ చోప్రా గారు 87.58 మీటర్లు విసిరి స్వర్ణ పథకం సాధించడం జరిగింది. సో ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 7ని మనం ఎలా జరుపుకుంటున్నామంటే నేషనల్ జావలిన్ డేగా మనం జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ అంశాన్ని మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా స్పోర్ట్స్ అప్డేట్లో చూస్తే మరో ఇద్దరు క్రీడాకారులు చాలా న్యూస్లో ఉన్నారండి. ఒకరు వచ్చేసి రఫేల్ నాదల్, కానీ వీళ్ళు ఇక్కడ స్పోర్ట్స్ ఆడడం ద్వారా రికార్డు కాదు. ఇప్పుడు వీరు ఒక సంస్థకి అంబాసిడర్స్ అయ్యారనమాట. ఇగా స్వైటిక్ అండ్ రఫేల్ నాదల్ స్పెయిన్ దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. మరి ఇగా స్వైటిక్ పోలాండ్ దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారిణి. ఏ విషయంలో వీరు రికార్డు సాధించారంటే ఇన్ఫోసిస్ మన భారతదేశంలో టీసీఎస్ తర్వాత దిగ్గజమైన సాఫ్ట్వేర్ సంస్థ, 1981లో బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ. సలీల్ పరేఖ్ అనే వ్యక్తి ఇన్ఫోసిస్ అనే సంస్థకి ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఈ సంస్థ కార్యకలాపాల ఈ డిజిటల్ సంబంధించినటువంటి ఇప్పుడు ఇన్నోవేషన్ జరుగుతున్నాయి. ఇలాంటి సాఫ్ట్వేర్స్ ముందుకు తీసుకున్న విషయంలో రఫేల్ నాదల్, ఇగా స్వైటిక్లు వీళ్ళు మహిళా సాధికారత విషయంలో కూడా ఇగా స్వైటిక్ ఈ ఇన్ఫోసిస్లో వీరు ప్రచారకర్తలుగా నియమితులు కావడం జరిగింది. ఫ్రెండ్స్ గమనించండి, రఫేల్ నాదల్ స్పెయిన్ దేశానికి చెందిన క్రీడాకారుడు. 22 గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 22 గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించడం జరిగింది రఫేల్ నాదల్. ఇందులో మనకి చూసినట్లయితే అత్యధికంగా 22 గ్రాండ్ స్లామ్ టైటిల్లో అత్యధికంగా 14 టైటిల్స్ వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించడం జరిగింది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ అండ్ 2 టైటిల్స్ వచ్చేసి ఆస్ట్రేలియా ఓపెన్ సాధించాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే 2 టైటిల్స్ అనేది వింబుల్డన్ టైటిల్ సాధించాడు. అండ్ మిగతా 4 టైటిల్స్ వచ్చేసి ఏదంటే యుఎస్ ఓపెన్ టైటిల్. మొత్తం ఇలా 22 గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించినటువంటి క్రీడాకారుడు రఫేల్ నాదల్. టెన్నిస్ లో జరిగే 4 టోర్నమెంట్లలో ఏవైతే ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ ఉంటే వీటిని మనం ఏమంటామంటే గ్రాండ్ స్లామ్ టైటిల్ అని చెప్పేసి అంటాం. ఇలా 22 గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాడు మన రఫేల్ నాదల్ స్పెయిన్ క్రీడాకారుడు. అదే ఇగా స్వైటిక్ పోలాండ్ క్రీడాకారుని. సో టెన్నిస్ క్రీడాకారుని వీరు ఇంతవరకు 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించడం జరిగిందండి. సో ఈ 4 కూడా మనం చూసినట్టయితే ఫ్రెంచ్ ఓపెన్ 3 టైటిల్స్ అండి. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ వచ్చేసి 3 సాధించాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే యుఎస్ ఓపెన్ టైటిల్
యుఎస్ ఓపెన్ టైటిల్ 1 సాధించారు. ఇలా మొత్తం 4 టైటిల్ సాధించింది ఎవరండి? మన ఇగా స్వీటెక్ అని మహిళా క్రీడాకారిణి. సో చాలా ఇంపార్టెంట్స్గా ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాంపిటేటివ్ పరీక్షల్లో, పోటీ పరీక్షల్లో వీటికి ఎంతో ఇంపార్టెన్స్ అనేది మనకి ఉంటున్న సందర్భాన్ని గమనించాల్సిన అవసరం, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత విషయాన్ని కనుక గమనించినట్లయితే మరికొంత సమాచారం మనకు ఈ యొక్క నీరజ్ చోప్రా గురించి సమాచారం అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా కొంత సమాచారం మనకి చూసినట్లయితే ఇప్పుడు మరికొంత విషయం చూసినట్లయితే ఇప్పుడు అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. 100% ఇథనాల్తో నడిచే అంటే జీవ ఇంధనంతో నడిచే ఒక కారుని ఇటీవల కాలంలో ఏ సంస్థ మన భారతదేశంలో ప్రారంభించిందంటే టొయోటో కిర్లోస్కర్ అనే సంస్థ ప్రారంభించింది. అలాంటి విషయాలపైన కూడా మనం ఒక డిస్కస్ చేసుకున్నామండి. ఇవి మన ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో మరింత సమాచారం పైన మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.